So, welcome, sir. Welcome. రాజా సార్, గుడ్ మార్నింగ్ సార్. Good morning. Good morning. Welcome, everybody. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఓకే సార్. చెప్పు సార్. ఏంటి అది మీరు విషయాలు? చెప్పింది చెప్పినట్టు చేస్తే అయ్యింది సార్. Oh, great, great, great. Very good, very good, very good. సో కాకపోతే ఎందుకంటే ఎన్ని వేల చేశారు సార్ ఈరోజు? 5,000 సార్, 5,000 తీసుకుంటుంది. ఒక్కొక్క దానికి 5,000 కదా? ఒక్కో రోజుకి 5,000 అవును అనుకుంటాను. ఏ డే 5,000 అవును అనుకుంటాను. రేపు మళ్ళీ ఎర్లీ స్టార్ట్ చేయండి, చూద్దాం. అంటే సార్, ఇప్పుడు నేను ఇవాళ ఈ టైం చేసిన, రేపు చేసిన టైంకి ఉంటుందా, లేకపోతే రేపు మార్నింగ్ కూడా చేసుకోవచ్చు? మేబీ 24 hours అనుకుంటాను. అంటే చేసిన టైంకే చేయాలనుకుంటా. అదే సార్, అదే డౌట్ వచ్చింది, అడగాలని అనుకుంటున్నా. అట్లనే 24 అన్నట్టు 24 hours అవుతుంది. అది అట్లనే అనమాట. మేబీ డేట్ మారినంత మాత్రం కాకుండా సార్ అట్లా సార్ అనమాట. నాకు ఇంకొక డౌట్ చెప్పండి. సార్. ఇప్పుడు మనము మెయిన్ గా 100 అనేది ఉంచుతాం కదా సార్. ఉమ్. ఫస్ట్ చేసేటప్పుడు 1,100తో చేసుకోవాలన్నా సార్? లేదు, వెయ్యితో కూడా అవుతుంది. వెయ్యితో అవ్వలేదా? 1000తో అయ్యింది, కాకపోతే ఏంటంటే 100 1100 అంటే ఉంచుకోవాలి. ఎట్లా? అందులో 1100 ఉంచుకోవాలి. 1,300 సార్? 11. ఓకే ఓకే. అంటే నేను 1000 కాయిన్లు కూడా నేను మళ్ళా రిడీమ్ చేసిన సార్. అర్థం కాలే. ఇప్పుడు అయితే మీరు మెయిన్ గా మనకు మన వ్యాలెట్ ఓపెన్ చేస్తాం కదా సార్. వ్యాలెట్ ఓపెన్ చేయాలంటే మెయిన్ గా 100 అవును, పీవీసీ మీటర్లు అయితే ఉండాలి కదా సార్. అవును. ఈ 100 ప్లేస్ లో 1,100తో చేయాలా అనేది 100 ప్లేస్లో అన్నారు. 1100 అర్థం కాలేదు సార్. 1100 అందులోకి పంపించాలా, 1000తో చేయాలా? ఓకే ఓకే. అదే డౌట్ సార్. అదే దాంట్లో 100 ఉండాలి. ఇది దీంట్లో డౌట్ ఉంది సార్. 100 ఉండాల్సిందే కదా ఖచ్చితంగా. 100 అనేది 100. కంపల్సరీ ఉండాలా మనకి. ఓకే సార్. అంటే 1000 కాయిన్లు కూడా అందులో రిడీమ్ చేసిన సార్, నేను అదే చెప్తున్నా. అట్లా 1000 అంటే కాయలు కూడా అంటే ఏంటి సార్? 1,100 పంపించి ఆ, 1000 కాయిన్లు కూడా అందులో రిడీమ్ చేసిన అంటున్నా, వ్యాలెట్ లో ఓకే సార్. స్టేకింగ్ చేసిన సార్. స్టేకింగ్ చేసిన సార్. ఓకే సార్, ఓకే సార్, అర్థమైంది. అదే వెరీ గుడ్, వెరీ గుడ్ సార్. సార్. ఓకే సార్. సార్ ఒక 1000 బిఎన్బి కావాలి సార్. రాజేష్ సార్ నమస్కారం. నమస్తే, నమస్తే. ఓకే సార్, ఓకే. నో ప్రాబ్లం. అది ఆయన పంపారా ఫోన్ పే? ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. సో నెక్స్ట్ ఇంకా సార్. జస్ట్ మినిట్ సార్, ఒక 5 minutes నేను వచ్చేస్తున్నాను. 1 minute. ఎస్, వెల్కమ్ సార్. వెల్కమ్ ఎవరిబడి. అందరికీ నమస్తే. వెల్కమ్ మై పార్ట్నర్స్. అందరూ ఎలా ఉన్నారు? ఏంటి విషయాలు? మనకి ఇంకా మరి సిస్టమ్ ఇచ్చిన టైమింగ్ ప్రకారం ఈరోజు 27 పూర్తయినట్టే. అంటే 29, 28, 29, 30, రైట్? సో సిస్టమ్ ఇచ్చిన ప్రకారం మరి మనకి టైం అనేది దగ్గరగానే వచ్చింది. సో మరి ఎస్, నిన్నటి మాదిరిగానే మనం అనుకున్నట్టుగా కొంచెం మరి ఏంటి ఈరోజు కూడా కొద్దిగా జస్ట్ కొద్దిసేపు మాట్లాడుకుందాం. మీరు ఇంకా ఏమనుకుంటున్నారు ఏంటి అనేది కూడా. ఓకే, సో మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి కొంతవరకు. ఇంకా కూడా మరి మనకు వచ్చిన నోటిఫికేషన్ ప్రకారం సో మీరు ఇప్పుడు జరగబోతున్నది ఏంటి, ఏం జరగబోతుంది అంటే మీరు అనుకున్నది కొంచెం మాకు
మాతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాం. మనం గడిచిన 2 డేస్లో కూడా ఇదే విషయాన్ని మనం ఏమనుకుంటున్నాము, సో ఏం జరగబోతుంది ఇప్పుడు రాబోయే రోజుల్లో, మనకు అనిపించింది ఏంటి అంటే ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్ని మనము ఆధారంగా చేసుకొని అనేది మనము కొద్దిగా చర్చించుకుంటున్నాము. సో గత 3 రోజుల నుంచి కూడా ఇదే మనం మాట్లాడుకుంటున్నాం, రైట్? సో ఇంకా ఎవరన్నా మరి మీ అభిప్రాయం చేయండి, ఏమనుకుంటున్నారు అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో మనం ఎప్పుడు వినుకుంటేనే పోవడం కాదు, బట్ రాబోయే రోజుల్లో మరి సిస్టమ్ దీంట్లో మనం ఇలాంటివి మనం చర్చించుకుంటే సో ఏంటి అనేది మనకు ఈజీగా అర్థమవుద్ది అనమాట. మనకు ఈజీగా ఒక ఆలోచన వస్తుంది, ఒక విధి విధానం మనకు తెలుస్తుంది. సో దానివల్ల మనకు ఏం చేయాలా? వెల్కమ్ సార్. సార్ రాజేష్ సార్, నమస్కారం సార్. నమస్తే, వెల్కమ్ సార్, వెల్కమ్. ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? బాగున్నారా? సూపర్. చాలా రోజులైంది మాట్లాడక. అవును సార్. మన లీడర్లందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా సార్. నమస్తే సార్. నమస్తే. ముఖ్యంగా మీరు ఈ 4-5 years నుంచి పడ్డ కష్టానికి ఫలితం ఇంకొక 10-15 days లో చూడబోతున్నారు సార్. అది నా గెస్సింగ్. అది ఈ లబ్ధి పొందే మన పార్ట్నర్స్ కంటే మీరు ఈ 4-5 years కష్టపడ్డదానికి ఫలితం దక్కబోతుంది సార్. ఇంకొక 10-15 days వెయిటింగ్ సార్. అంతా ఆల్ సక్సెస్ సార్. ఆ క్రెడిట్ మీకే. ఓకే సార్, నా అభిప్రాయం సార్ అది. రాజేష్ సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో మై పార్ట్నర్స్, సార్ యొక్క అభిప్రాయం ఇది. ఇంకా వెల్కమ్ సార్, అందరూ రండి, మాట్లాడండి. అంటే ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్ బట్టి మాట్లాడండి. ఎందుకంటే మేము ఎన్నో మాట్లాడతాము మా గురించి కాకుండా నిజంగా మరి సిస్టమ్ ఏం చేయబోతుంది అనేది మాట్లాడాలని కోరుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ సార్, మీ యొక్క అభిప్రాయాన్ని మీరు తెలియజేసినందుకు. సో ఇంకా సార్, నెక్స్ట్ ఎనీ లీడర్ రండి సార్, మాట్లాడండి. ఎందుకంటే అలా మాట్లాడితేనే కదా తెలుస్తుంది. ఊరికి అలా ఉంటే ఎట్లా? బిందాస్, ఏదైనా పర్లేదు సార్, మీకు అనిపించింది చెప్పండి అంటున్నాం అంతే. అందులో ఇంకొకరు ఏమనుకుంటారో, లేకపోతే ఆ సార్ ఇలా అన్నారు, ఈ సార్ అవన్నీ కాదు, అవన్నీ అవసరం లేదు మనకి. ఎవరి అభిప్రాయం వాళ్ళది. అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు, అందరికి నచ్చకూడదనే అవసరం లేదు, అందరికి ఒకేలా అనిపించాలన్న రూల్స్ లేదు ఎక్కడ కూడా. కంపల్సరీ ఉంటుంది డిఫరెంట్ వే. ఓకే, సో అందుకని మై పార్ట్నర్స్ మాట్లాడండి. అందరు బిజీయా? ఓకే, ఏం మాట్లాడమంటున్నాం మనము ఈరోజు? ఏం షేర్ చేసుకోమంటున్నాం అంటే, మరి మీకు అనిపించిందే షేర్ చేసుకుంటున్నాము. మేము ఏది మాట్లాడుకుంటే అదే మాట్లాడాలని కాదు ఇక్కడ. మీకు ఇప్పుడు సిస్టమ్ మీద ఉన్న అభిప్రాయాన్ని తెలియజేయమంటున్నాము, తెలుసుకోవాలనుకుంటున్నాం మనము. మేమంటామా ఎనీ టైం ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాం ఖచ్చితంగా. బట్ మీరు కూడా ఏమనుకుంటున్నారు? నిన్న మొన్న చూసారు కదా సార్, చాలా మన పార్ట్నర్స్ చాలా బ్రహ్మాండంగా షేర్ చేసుకున్నారు వాళ్ళందరూ కూడా. అది ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ అనేది ఉండదు. అది మనకు ఏమనిపించిందో అదే ఇక్కడ మనం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాం అనమాట. నువ్వు ఇలా మాట్లాడావు, వాళ్ళు ఎలా మాట్లాడారు అని కాదు, ఒకరొక రకంగా మాట్లాడడం అది కాదు. ఇక్కడ సిస్టాన్ని మనము ఒకవేళ నీకు అనిపించింది నేను పాజిటివ్ మాట్లాడను, మీరు ఒకవేళ నెగిటివ్ మాట్లాడుకోండి, అది నెగిటివ్ మాట్లాడినట్టు కాదు. అది మీ ఆలోచనని ఇక్కడ పంచుకుంటున్నారని అర్థం. అట్లా దాన్ని బట్టి అది నెగిటివ్ అని మేము ఇక్కడ అనుకోవడం కాదు. దిస్ ఇస్ ద టైం, ఇది మీ టైం, మన టైం.
నేను ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకుంటాను, నేను మాట్లాడడానికి నాకు నో ప్రాబ్లం. ఈ 2 hours అయినా సరిపోదు అట్లా అనుకుంటే. నేను మాట్లాడడానికి ఎవ్రీ టైం రెడీ, అది కాదు విషయం ఇక్కడ. బట్ మీరు కూడా, మీరు ఆలోచనలు కూడా ఏంటి ఏమనేది మనం సిస్టానికి అందించాలి కదా. సో సిస్టానికి తెలుస్తుంది సార్, మనం అనుకుంటున్నాం కానీ సిస్టానికి తెలుస్తుంది, 100% తెలుస్తుంది. ఓకేనా? అందుకే మీ యొక్క అభిప్రాయాన్ని అడగడం జరుగుతుంది, అంతే తప్ప మళ్ళీ ఇక్కడ అలాంటివి ఉండవు. ఒకసారి మీరు ఇలా మాట్లాడారు సార్, మీరు అలా మాట్లాడినారు అనేది ఉండదు ఇక్కడ. ఒకసారి మీరు ఇలా మాట్లాడారు, అలా మాట్లాడారు, అట్లుంటుందా ఇట్లుంటుందా అనేది ఉండదు ఇక్కడ. జస్ట్ లివ్ ఇట్, అట్లుండదు అనమాట. థ్యాంక్ యూ సార్. రాజ్ సార్ నమస్తే సార్. వెల్కమ్. నమస్తే సార్, వెల్కమ్ సార్. నమస్తే సార్. పివిసి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. ఈ మధ్య కాలంలో నేను కూడా రాజ్ సార్తో మాట్లాడలేదు కాబట్టి హ్యాండ్రెడ్ చేయాల్సి వస్తుంది. ఎస్ సార్. నాకు క్రిప్టో ప్రపంచం మీద అనేది మాకు అనుభవం లేదు, అయినా వినడం వల్ల, దాని యొక్క పెద్దలు మాట్లాడడం వల్ల, అనుభవస్తులు మాట్లాడడం వల్ల కొంతవరకు జ్ఞానం అనేది అబ్బుతా ఉంది. పూర్తి నమ్మకం విశ్వాసంతోనే ఉన్నాను సార్. నేను మాత్రం సిస్టమ్ ఏం చెప్తుందో ఆ పని చేసుకుంటానే పోతున్నాను, అందులో వెనకంజ వేయడం లేదు. బిఎన్బి ఖర్చు అవుతుంది, చేస్తే ఇదేమవుతుందో అదేమవుతుందో అనేది ఏ రోజు కూడా మా టీం వాళ్ళు కానీ, మేము కానీ, చమ్ముడు టీం వాళ్ళు కానీ మేము ఆలోచించడం లేదు. చూద్దాం, మంచి రోజులు వస్తాయి, రాకుండా ఏముండదు. నిదానమే ప్రధానము. నా జీవితం అంతా ఉదాహరణకు చెప్పాలంటే మా ఎన్ని నిదానంగానే సరే మేము డెవలప్మెంట్ అయినాం సార్. వాస్తవంగా చెప్పాలంటే ఒకనొకప్పుడు మా ఇంట్లో సూర్యచంద్రులు కనపడేది. ఈరోజు భగవంతుడు ఎలాగిచ్చాడో మాకే తెలియదు. ఆ ప్రకారంగానే ఇది కూడా ఏదో ఒక రోజు మాత్రం మనల్ని మలుపు తిరిగి తీరుస్తుంది కూడా, అందులో అనుమానమే లేదు. కాబట్టి భగవంతుడి మీద విశ్వాసము, ఈ యొక్క సిస్టమ్ మీద మాకు విశ్వాసము, ఇక్కడ చెప్పే వాళ్ళ యొక్క మాటల యొక్క ధైర్యాన్ని కూడా మనకి ఎప్పుడు కూడా మనల్ని ఉమ్ము చేయదు. 100% సక్సెస్ అవుతాము, అందరం కూడా బాగుపడతాం అనేది నాకు పూర్తి దృఢ విశ్వాసం ఉంది సార్. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా మనసులోని అభిప్రాయాన్ని చెప్పాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సో అది ఓకే సార్, నాకు ఉండాలి. థ్యాంక్ యూ, మీ అభిప్రాయాన్ని మీరు తెలియపరిచినందుకు. సో నెక్స్ట్ చెప్పండి లీడర్స్, ఇంకా మీ అభిప్రాయాలు తెలియజేయండి సార్. ఇది మనకు మెయిన్ టైం, మరి ఈ టైంలో మనం మాట్లాడకపోతే ఇంకెప్పుడు మాట్లాడుతాం సార్? దట్ వాజ్ ఐఎమ్ టెల్లింగ్, మాట్లాడండి కంపల్సరీ. సో ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసుకోండి మీ మాటలని, మీ యొక్క ఇదిని. మంచి టైం కదా సార్, ఆయన చేయండి. సో మనందరం కూడా మాట్లాడుకుందాం, విషయాలను తెలుసుకుందాం. చూడండి సార్, ఒకసారి అన్నారు, ఇప్పుడు ఇది యాక్చువల్లీ మా ప్రయత్నము అనేది ఇందాక సార్ మాట్లాడారు. ఇట్స్ ఓకే, అది వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క విశ్వాసం, వాళ్ళ యొక్క అభిప్రాయం. ఎస్ సార్, మీరు కష్టపడుతున్నారు, సంథింగ్ ఏదో అన్నారు, ఓకే, ఇట్స్ ఓకే, ఏది ఏమైనా నేను కాదు అన్నాను, బట్ నో ప్రాబ్లం. బట్ విషయం ఏంటంటే ఇక్కడ అది కాదు, ఇక్కడ నేను మిమ్మల్ని అడిగింది అది కాదు. ఓకే, బట్ మీ అభిప్రాయం చెప్పారు, ఓకే, నో ప్రాబ్లం, దానికి కానట్లేదు, ఇట్స్ ఓకే, వెరీ గుడ్. బట్ ఇక్కడ ఏంటంటే మనం ఇప్పుడు సిస్టమ్ మనకు ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. ఇన్ని రోజుల నుంచి చాలా నోటిఫికేషన్లు వచ్చాయి. అఫ్ కోర్స్ మనము కొంతమంది ఏమో అంటే ఎప్పుడు కానీ అందరూ సంతోషపడరు. ఎప్పుడైనా ఎక్కడైనా, ఏదే సిస్టమ్ కాదు, ఎక్కడైనా కూడా అందరూ సంతోషపడరు, అందరూ బాధపడరు. 2 in 1 ఉంటాయి, 2 కూడా ఉంటాయి అన్నమాట. ఒకటి కాదు, ఎక్కడైనా కూడా 2 కూడా ఉంటాయి అన్నమాట. ఎక్కడైనా కూడా 2 ఉంటాయి. సో ఇక్కడ అందుకే మనం ఇక్కడ ఈ రోజున ఏం మాట్లాడుకుంటున్నాం? సో ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్ అంటే సిస్టానికి మనము 3 సంవత్సరాలు గడిచిందని కొంతమంది, ఇప్పటికి 4 సంవత్సరాలు గడిచింది కొంతమంది, 5 సంవత్సరాలు గడిచింది కొంతమంది అని. కానీ వాస్తవం, నో ప్రాబ్లం, అలా కాదు నేను అడిగింది. ఏంటంటే గడిచిపోయింది. దాని గురించి మనము ఇప్పుడు డిస్కస్ చేసుకోవడం లాభం లేదు, అయిపోయింది. ఓకే, కొంతమంది సంపాదించుకున్నారు, కొంతమంది ఆన్ టైంలో రాలేరు, కొంతమంది లేట్గా వచ్చారు.
కొంతమంది ఇంకొంతమంది నాట్ సంథింగ్ సంథింగ్ సంథింగ్. ఓకేనా? ఎస్, మీ అందరికి కూడా తెలుసు. ఓకే, బట్ ఏంటంటే ఇక్కడ అది కాదు, అది అయిపోయింది కరెక్ట్. అవన్నీ కూడా మేము ఇప్పటిదాకా షేర్ చేసుకున్న వాళ్ళని నేను ముందే చెప్పాను. ఎవరిని కూడా నేను ఇక్కడ మీరు అలా అన్నారు కాదు. బట్ మధ్య మధ్యలో నేను కూడా నా యొక్క అభిప్రాయాన్ని నేను చెప్పడం జరుగుతుంది అంతే తప్ప ఎవరిని అయ్యో మీరు ఇలా అన్నారు, మీరు అలా అన్నారు, అలా ఎందుకు అన్నారు ఇక్కడ లేదు. ఇప్పుడు ఈ రోజున ఈ 1వ తారీఖు 2వ వరకు కూడా 2వ తారీఖు వరకు కూడా అలాంటివి లేవు. ఇక్కడ అలాంటి వాటికి తావు లేదు. మీరు ఎలా అన్నారు, మీరు అలా అన్నారు, అలా ఎందుకు అన్నారు, ఇలా ఎందుకు అన్నారు కాదు. నా అభిప్రాయాన్ని తెలియజేస్తాం అంతే తప్ప మధ్య మధ్యలో నా అభిప్రాయాన్ని కూడా నేను తెలియజేస్తాను అంతే తప్ప ఎవరిని కూడా ఇక్కడ ఇదంతా కూడా మన సిస్టమ్. మనందరం కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. మనందరం కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. కనుక మీరు వేరు, నేను వేరు కాదు. వీఆర్ ద సేమ్, వి ఆల్ ఓకే. మనందరము ఎస్ ఒకటే అంతే తప్ప ఇక్కడ మీరు వేరు మేము వేరు కాదు. కనుక ఇక్కడ మీ అభిప్రాయాన్ని తెలియజెప్పండి అంటున్నాం మనం. మీ అభిప్రాయాన్ని చెప్పండి, షేర్ చేసుకోండి. సో మాట్లాడిన వాళ్ళు కూడా మాట్లాడండి సార్, మాట్లాడాలి. మాట్లాడితేనే కదా మనకి ఇదవుతుంది. 1 minute సెండ్. One minute. సో మీరందరూ కూడా మీ యొక్క అభిప్రాయాన్ని చెప్పుకుంటే మీకు కూడా లోపల ఉన్నది బయటకు వచ్చేస్తుంది. దెన్ విల్ గోయింగ్ టు హ్యాపెన్. మంచి సంతోషంగా ఉంటాం మనం. దేని గురించి అన్న మనకు ఇలా ఏదైనా ఉన్నప్పుడు అది చెప్పేంత వరకు, అది బయటకు తెచ్చేంత వరకు కూడా లోపల అది పెరుగుతూ ఉంటుంది అనమాట. మంచి అయినా కూడా దాన్ని మనము ఒక పంచుకుంటే, నెగిటివ్ అయినా కూడా మనం పంచుకుంటే, సో ఇట్ విల్ గో అప్ అండ్ అవుట్ ఆఫ్ స్టేషన్ అనమాట, బయటకు వచ్చేస్తుంది అది. ఓకే, అలా అందుకే మిమ్మల్ని షేర్ చేసుకోమనేది. నేను మీ అందరికి తెలుసు, నేను రోజు మాట్లాడతాను, అది వేరు, అవునా? ఇప్పుడు నాకు మాట్లాడడానికి ఏం లేదా అంటే చాలా ఉంది, బట్ అది కాదు కదా. నేను అడిగింది ఏంటంటే మనందరూ కూడా సో మీ అభిప్రాయాలు కూడా చెప్పండి, తెలియజేయండి అని చెప్పడానికి మేము ఇది చేస్తున్నాం అనమాట. నా వాయిస్ క్లియర్ ఉందా సార్? ఎవరైనా చెప్పండి, నా వాయిస్ ఈజ్ క్లియర్? క్లియర్ ఉంది సార్, క్లియర్ ఉంది. వాయిస్ క్లియర్ ఉంది సార్, క్లియర్ గా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, ఇందాక మరి మనకు ఇప్పుడు సిస్టము మరి ఒకసారి అన్నారు కదా, మీ యొక్క ఫలితము అది ఈ యొక్క 5-6 రోజుల్లో ఇది అవ్వబోతుందని. బట్ నేను అలా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అంటే ఇది నా అభిప్రాయం చెప్తున్నాను. నేను ఆ విధంగా మరి 4 రోజుల్లోనే 5 రోజుల్లోనే వెరీ 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 హ్యాపీ అనేది నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అంత అంటే అంత ఆకాశాన్ని అత్యంతగా నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో మరి నా ఆకాశం ఏంటంటే పీవీసీ మీటర్ $13. అంటే ఎందుకు అన్న ఈ విధంగా అంటే, ఇప్పుడు $13 అయితే నేనే సంతోషపడను. బట్ ఇక్కడ అదే $13 అయితే అట్లీస్ట్ ఒక వ్యక్తి $13 ఉన్నప్పుడు పబ్లిక్ ఎంటర్ అవ్వడం జరిగింది. కొంత వ్యక్తులు అప్పుడు అది 2023 ఫిబ్రవరి ఐ థింక్ మార్చ్లో. అట్లీస్ట్ వాళ్లకు బెనిఫిట్ జరగకుండా అట్లీస్ట్ వాళ్ళ అమౌంట్ వాళ్ళకి ఇది అవుతుంది. సో అది నేను ఎవరెస్ట్ శిఖరం అంటాను అనమాట. అలా అయితే ఎవరెస్ట్ శిఖరం ఎక్కినట్టు. సో అందుకు నేను అన్నాను, అంతా నేను ఈ 4 రోజులు అది గడుస్తుందని అనుకోవట్లేదు. బట్ ఇక్కడ ఏంటంటే నా అభిప్రాయం ఏంటంటే, ఎస్ సిస్టమ్ ఒక యూటిలిటీ తీసుకొస్తానన్నది టైం తీసుకున్న మాట వాస్తవమే. ఇప్పుడు ఆ పెరగడానికి తీసుకొచ్చే పాయింట్లలో 1 పాయింట్ 2 పాయింట్ చాలా అవుతున్నాయి అని నేను అనుకుంటున్నాను.
1 hour 2 3 4 పాయింట్ యాడ్ అవుతుంది, అంటే స్టార్ట్ అయింది. అంటే పెరగడానికి ఒక 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 స్టెప్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట, ఇప్పటిదాకా లేదు అనేది నా అభిప్రాయం సార్. నాకు తెలిసి చెప్పట్లేదు నేను, అంటే నాకు ఏదో ఇన్ఫర్మేషన్ ఉంది అట్లా కాదు నేను చెప్పేది. ఇప్పుడు మీ అందరి అభిప్రాయాలు అడిగాను కదా, నా అభిప్రాయం చెప్తున్నాను మీకు. అంటే ఎవరు ఇక్కడ మాట్లాడలేదు కనుక కొద్దిగా మాట్లాడతారు, మన వాళ్ళందరూ వస్తారు. బట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో నా అభిప్రాయం మీకు చెప్తున్నాను అనమాట. నా అభిప్రాయం ఏంటంటే ఎవరెస్ట్ ఆకాశాన్ని వెళ్ళేంతగా అవుద్ది అని చెప్పేసి ఈ 5 రోజుల్లో అవుద్ది అని చెప్పి నేను అనుకోవట్లేదు. నా అభిప్రాయం మరొకసారి చెప్తున్నాను. అలాగని చెప్పేసి ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు. నేను నా అభిప్రాయాన్ని ఉన్నట్టుగా చెప్తున్నాను అనమాట. మీ అందరికి కూడా ఉన్నట్టుగా నేను షేర్ చేసుకుంటున్నాను మీతో. సార్ రాజేష్ సార్, నా అభిప్రాయం కూడా ఇది స్టార్ట్ అవుతుంది. మిమ్మల్ని ఇక్కడ నేను 3 రోజుల నుంచి ఇదే మాట చెప్తున్నాను. ఎవరిని నేను ఇప్పుడు సార్ మీ అభిప్రాయం చెప్పారు, వెరీ గుడ్ సార్, అట్లా అవ్వని అయితే మరీ మంచిదే కదా సార్. బోరు సార్ అట్లయితే మరీ మంచిది కదా సార్, మరీ మంచిదే. అంటే ఇక్కడ అయితే సార్ నేను ఇప్పటిదాకా నా అభిప్రాయాన్ని షేర్ చేయలేదు సార్. 3 రోజుల నుంచి మనకు ఇదే సెషన్ తీసుకుంటున్నాం అనమాట. బట్ ఎవరిని కూడా అయ్యో మీరు మాట్లాడరు ఇలా కాదు సార్, వాళ్ళు మాట్లాడరు అలా కాదు సార్, నేను నేను చెప్పాను ఏంటంటే సార్, ఈ 30 తారీఖు వరకు కూడా ఎవరిని కూడా మనము ఇక్కడ మీరు అనేది కరెక్ట్ నేను అనేది కరెక్ట్ కానీ అనం ఆ బందే సార్, అది లేదు ముందే చెప్పేసి అనమాట. ఓకే సార్, బిందాస్ ఒక సెకండ్ అందరికి రిక్వెస్ట్ ఏంటంటే ఒక వాక్యంలో సిస్టమ్ మీద అభిప్రాయం చెప్పండి. ఎందుకంటే మన లీడర్ గా రాజేష్ సార్ అడుగుతాడు, ఒక లీడర్ ని ఫాలో కావాల్సిన బాధ్యత అందరికీ ఉంటది. సార్ అడుగుతాడు, దానికి ఆన్సర్ ఇవ్వకపోతే మనం లీడర్ ని రెస్పెక్ట్ ఇచ్చినట్టు కాదు. ఇది ఏ ఆర్గనైజేషన్ లో చూసుకున్నా గానీ లీడర్ ఇది ఎస్ అంటే ఎస్, నో అంటే నో అనే విధంగా అందరూ ఉండాలా. అది నా రిక్వెస్ట్. సార్ అడుగుతాడు కాబట్టి ఒక వాక్యంలో సమాధానం చెప్పండి సార్, అది రెస్పెక్ట్ ఇచ్చినట్టు ఉంటది మన లీడర్ గారికి. ఎందుకంటే మొత్తం త్యాగం చేస్తున్నారు, ఆ త్యాగ ఫలితమే ఈ రోజు అనుభవించబోతాం ముందు రానున్న రోజులలో. సార్కి నా సార్ అడిగిన దానికి సమాధానం అని చెప్తే సార్కి 100 కోట్లు వచ్చినట్టు ఫీల్ అయ్యాడు. అదొకటి లాస్ట్ ఫైనల్ మాట వండర్ఫుల్ మాట సార్, అది వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నేను అందరికీ కూడా మిమ్మల్ని అందరినీ కూడా అడిగేది ఏంటంటే సార్, మీ మనసులో ఏముందో జస్ట్ అంటే కొంతమంది ఫియర్ అంటే భయం ఉంటుంది. అంటే భయం అంటే పబ్లిక్ లో మాట్లాడడానికి కొంతమంది జనుకుతారు. నో ప్రాబ్లం. నేను అనేది మిమ్మల్ని 10 నిమిషాలు 20 నిమిషాలు లేకపోతే ఏదో పెద్దగా మాట్లాడమని నేను మిమ్మల్ని అడగట్లేదు. జస్ట్ మీకు అనిపించింది ఇక్కడ మీకు మనం ఈ 2 రోజులు 3 రోజులు చూస్తున్నాము, మీకు మంచిగా అనిపించట్లేదు. ఎస్ సార్, ఇది ఏందో కానీ ఇది నాకు ఏది సరిగ్గా లేదు సార్, ఇన్ని రోజుల నుంచి సిస్టము అసలు నేను ఏదో చేస్తా అనుకున్నా కానీ అసలు ఏం చేయలేదు, ఇప్పుడు కూడా నాకు నమ్మకం లేదు. ఓకే, అది మీకు అనిపించింది చెప్పండి. అట్లా అంటే నేను చెప్పడం ఏంటంటే నేను చెప్పడం కాదు, మీకు లోపల అనిపించింది ఇదైనా చెప్పండి. లేదు ఓకే, ఇందాక సారు మనకి బోరు సార్ అన్నట్టుగా ఎస్ మనం ఇన్ని రోజుల నుంచి వెళ్ళి వెయిట్ చేస్తున్నాం, మనకు 5 రోజుల్లో జరగబోతుంది, వండర్ఫుల్. సార్ కనిపించింది అది అట్లా అన్నమాట. ఇక్కడ ఆ సారు ఇప్పుడు నన్ను హైలైట్ చేయాలనో సిస్టమ్ హైలైట్ చేయాలనో మీ అందరినీ కూడా ఏదో చేయాలనో మాట్లాడింది కాదు. అది సారు మనసులో నుంచి వెళ్ళి అది బయటకు వచ్చేసింది అట్లా అన్నమాట. ఏదైనా కూడా మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకుంటున్నాం అంతే. ఇక్కడ కరుణాకర్ సార్ మీరు నేను మాట్లాడచ్చా? మాట్లాడండి సార్. సార్ ఇప్పుడు సెప్టెంబర్ 30కి మనకు అప్డేట్ అనేది సిస్టమ్ లో చేంజ్ అయిపోతుంది. అప్డేట్ ఏంటంటే సార్, ఇప్పుడు మన యొక్క వ్యాలెట్లు అనేది ఆ సిస్టమ్ ఏం చెప్పిందో దాని లెక్క ప్రకారం మన పని మనం చేయాలి సార్. అప్డేట్ వచ్చినాక మనం చేయలేం సార్. సో ఈ అప్డేట్ వచ్చినాక మనం ఏం చేయలేము. రేపు అప్డేట్ ఏమి ఇస్తుందో మనకు సిస్టమ్ అనేది తెలియదు. సో నా యొక్క విషయం ఏంటంటే, ఇప్పుడు పీవీసీ మెటల్ ఎంత మంది నెట్వర్క్ ఉన్నారో ఈ నెట్వర్క్ మొత్తం టోటల్ సిస్టమ్ దగ్గర ఉన్న మొత్తం పీవీసీ మెటల్ అండి లిక్విడ్ గా మొత్తం టోటల్ గా అందరికి సమానంగా ఎవరైతే కొంటున్నారో ఎవరైతే దాన్ని యూటిలిటీ చేసుకుంటున్నారో, తర్వాత ఈ అంతా అయిపోయినాక ఇదైతే వాళ్ళు వైట్ పేపర్ లో నేనైతే చూడలేదు. దాని ప్రకారం ఏంటంటే యూటిలిటీ అన్ని ఎక్స్చేంజ్లలో దీని యూజింగ్ అనేది తీసుకొచ్చే విధంగా తీసుకెళ్తారని నేనైతే అనుకుంటున్నాను.
సో మంచి అప్డేట్ వచ్చినాక జాగ్రత్త పడే కంటే అప్డేట్ రాకముందే సిస్టమ్ ఏం చెప్పిందో మనం చేసుకుంటే రేపు మంచి అప్డేట్ వచ్చినాక మనం అందరం మంచి లాభాల్లో ఉంటాం. ఇన్ని రోజుల నిరీక్షణకి మన యొక్క విజయం అనేది 100% వస్తుందని నా యొక్క ఆలోచన సార్. సో దాన్ని బట్టి నేను ఇలా నా పని నేను చేయాలి, నా వ్యాలెట్ ని కంప్లీట్ చేయాలి. మొన్న సార్ చెప్పారు, మన శ్యామ్ సుందర్ సార్ చెప్పారు, కొందరు సీడ్ అనేది చేస్తలేరు అంటే దాని ఏంటంటే ఇప్పుడు సిస్టమ్ చెప్పింది మనం చెప్పినట్టు, నేను ఎవరిని బాధ పెట్టట్లేదు సార్, చెప్పింది చెప్పినట్టు చేస్తే మన యొక్క వ్యాలెట్లుగా రేపు మంచి వాల్యూ ఉంటది. రేపు రేటు పెరిగినాక కొనుక్కోవడం కంటే రేటు ఇప్పుడు తక్కువ ఉన్నప్పుడే మన యొక్క వ్యాలెట్లు సమానంగా మనం చేసుకుంటే రేపు మంచి ఏంటంటే ఇప్పుడు బైనాన్స్ లో లిస్ట్ అవుతుంది. ఇప్పుడు డీసెంట్రలిస్ట్ అయినాక దీని రేట్ అనేది సార్ అందుకోలేదు అంటే ఆ విధంగా మన పీవీ సిమెంట్ వెళ్తుందని నేనైతే అది 100% నమ్ముతున్నాను సార్. స్టార్టింగ్ నుంచి నేను నమ్ముతున్నాను. కానీ మీరు పెరల్విన్ నుంచి వచ్చిన నేను పీవీ సిమెంట్ అనేది తక్కువ రేటు ఉన్నప్పుడు కొనుక్కున్నాను. ఇది నా అదృశ్యమే సార్, రియల్లీ నా అదృశ్యమే. ఇది నా యొక్క మాట సార్, నేను చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మై పార్ట్నర్స్. థ్యాంక్ యూ. సో డియర్ పార్ట్నర్స్, ఇంకా మీ యొక్క అభిప్రాయాన్ని చెప్పండి. అంటే మనకు నమస్తే సార్. నమస్తే సార్, వెల్కమ్ సార్. నమస్తే సార్. మన అద్భుతమైన డిస్కషన్ పెట్టారు సార్. థ్యాంక్ యూ సార్, అద్భుతం సార్. అయితే మన కమ్యూనిటీ మిత్రులందరూ కూడా నేనేం చెప్తున్నానంటే అద్భుతాలు జరుగుతాయని ఎవరు ఆశించమాకండి. ఇందాక సార్ కూడా బాగా ఎగ్జైట్మెంట్ లో మాట్లాడారు సార్. అద్భుతాలు అయితే అనుకున్నంతగా అద్భుతాలు జరగవు సార్. మళ్ళీ సిస్టమ్ ఎన్ని మెలికలు పెట్టిద్దామని నేను ఆలోచనలో ఉన్నాను. ఎందుకంటే సిస్టమ్ మనకి అక్కడ తీసుకుంటానికి అక్కడ అంతా పెడుతుంది, ఎక్కడో గట్ట మనకి అడ్డుపడుతుంది. అట్లానే ఇంకెన్ని మెలికలు పెట్టిద్దా అంటే ఎసెట్ ఉంటుంది, మనం తీసుకోవడానికి బయటకు అవకాశం లేకుండా చేస్తుంది. ఇంకా ఎన్ని మెలికలు పెట్టిద్దా అని ఆలోచిస్తున్నాను సార్. ఎవరు కూడా ఓవర్గా ఎగ్జైట్మెంట్ అవ్వమాకండి సార్, మళ్ళీ నిరాశ పడతారు. అది ఏది జరిగినా మన మంచిగా అనుకొని సమయంగా ఉండాలని కోరుకుంటున్నాం సార్. ఈ వచ్చే అప్డేట్ 30వ తారీఖు తర్వాత వచ్చే అప్డేట్ అయితే మేలు జరగాలని మనం ఆశిస్తున్నాం, మంచిగా రావాలని జరుగుతున్నాం. ఏదేమైనా కానీ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా సమయంతో ఉన్నారని నేను ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. రైట్ సార్. థ్యాంక్ యూ. సో డియర్ పార్ట్నర్స్, ఇంకా మీ అభిప్రాయాన్ని చెప్పండి సార్. ఇప్పుడు మనకి నిజంగా చెప్పాలంటే ఇన్ని రోజులు వేరు. ఎప్పుడైనా కూడా క్రిప్టో అనేది ఎలా ఉంటుందంటే, అంటే ఎవ్రీడే చెప్తున్నాం మనం, బట్ మళ్ళీ ఒకసారి మీరు రండి సార్, లేకపోతే నేను శ్యామ్ సుందర్ సార్. వెల్కమ్ సార్. రాజ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. మీరు అందరికి అవకాశం ఇస్తున్నారు, బట్ ఉపయోగించుకునే వాళ్ళు రిపీటెడ్ గా వాళ్ళ అభిప్రాయాలు తెలియపరుస్తున్నారు. బట్ మంచి ఆలోచనలు కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఏంటంటే కొంచెం అడిగేస్తున్నారు. ఎందుకంటే మనకంటే ఇప్పుడు ఎక్కువగా విన్న వాళ్ళు ఎక్కువగా ఆలోచనల్ని షేర్ చేసుకునే అవకాశం ఉంది. బట్ ఏంటంటే కొంచెం సంథింగ్ ఏదో వాళ్ళకుండా ఆలోచనలు బట్టి కొంచెం ఒక అడుగు వెనకేస్తున్నారు. అయితే ఇప్పుడు వచ్చిన మన అప్డేట్ లో ఒక పాయింట్ గురించి నేను మాట్లాడదామని వచ్చాను సార్. అంటే పాయింట్ ఏంటంటే, ఆ పాయింట్ చెప్పే ముందు ఒక చిన్న క్లారిఫికేషన్ అర్థం చేసుకుంటానని ఇంకో పాయింట్ చెప్పి నేను చెప్తాను. అంటే గతంలో ఇప్పుడు నేనంటే అంత ఓల్డ్ ఏజ్ కాకపోయినప్పటికీ నాకు 45-46 ఇయర్స్. బట్ 70-80 ఇయర్స్ ఉండే వాళ్ళలో అంటే ఉమ్మడి కుటుంబాల్లో ఉన్న పరిస్థితి ఏంటంటే, ఒక కుటుంబ యజమాని ఆ కుటుంబం మొత్తంలో ఒక 20-30 మంది ఉమ్మడి జాయింట్ ఫ్యామిలీలో ఉంటే వాళ్ళల్లో ఆ కుటుంబాన్ని నడిపించే మెయిన్ కాన్సెప్ట్, మెయిన్ రోల్ ఏ బేసిస్ మీద నడిపించాలనే ఒకే ఒక థాట్ ఆ కుటుంబ యజమాని మీదే ఉంటది. ఆ యజమాని ఆ మనసులో ఉన్న ఆలోచనలు ఎవరికి షేర్ చేయరు. బట్ అందరిని ఈక్వల్ గా చూసుకోవాలనే బాధ్యత మాత్రం ఖచ్చితంగా ఉండిద్ది. అయితే ఎవరైనా సరే ఒకళ్ళు ఇద్దరు సంథింగ్ ఏదో ఒక సందర్భంలో వాళ్ళు డిసప్పాయింట్ అవటమో, లేదంటే ఏదో ఒక చిన్న ఎలిగేషన్ మీద మానసికంగా ఏదన్నా ఒక బాధన పెయిన్ పడుతున్నారు అంటే వాళ్ళని ఏం చేస్తారంటే, ఏదో ఒకరి ద్వారా వాళ్ళలో మనసులో ఉన్న ఆలోచనని షేర్ చేసుకొని దానికి సాల్వ్ చేసే ఒక సొల్యూషన్ అన్న ప్లాన్ చేస్తారు. లేదు అంటే వాళ్ళు ఏ కారణం చేత
బాధపడుతున్నారు, ఏ కారణం చేత వాళ్ళు కొంచెం కుటుంబానికి దూరంగా ఉంటున్నారు అనేదని ఆ కుటుంబ యజమాని పసిగట్టి ఆ సమస్యని కరెక్ట్ పాయింట్ లో సమస్యని సాల్వ్ చేయడానికి వాళ్ళ దగ్గర కూర్చుంటారు, వేరే వాళ్ళ దగ్గర అయినా వేరే వాళ్ళ ద్వారా అయినా నడిపిస్తారు. ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న సమస్య ఏంది అని ఐడెంటిఫై చేసి వేరే వాళ్ళ ద్వారా నడిపించి వారు కూడా ఈ కుటుంబ సభ్యుల్లో సమానస్తులుగా ఒక ఈక్వల్ లెవెల్లో తీసుకురావాలి అనే మెయిన్ కాన్సెప్ట్ ని ఆ యజమాని కోరుకుంటాడు సార్. ఓకే, అది ఫ్యామిలీ లైఫ్. బట్ ఇక్కడ నేను మన పీవీసీ మేట రూట్ లోకి వచ్చేసాను. పీవీసీ మేట మెయింటైన్ చేస్తున్న ఒక యజమాని పెర్లవైన్ నుండి పీవీసీ మేటలోకి వచ్చిన సభ్యులు ఎంతో మంది ఉన్నారు. ఇది నచ్చిన వాళ్ళు ఏమో వెంటాడి ఫాలో అవుతున్నారు, నచ్చని వాళ్ళు దాన్ని అవాయిడ్ చేసుకుని పక్కకి వెళ్ళిపోతున్నారు. ఏ స్టేజ్ లోనైనా అవ్వచ్చు, పక్కకి వెళ్ళిపోయారు. అయితే వాళ్ళు ఏ స్టేజ్ లో పక్కకి వెళ్ళారో, ఏ వాళ్ళ మనసులో ఏ ఉద్దేశంలో పక్కకి వెళ్ళారో, ఏ కాన్సెప్ట్ మీద పక్కకి వెళ్ళారో తెలియదు. బట్ వాళ్ళని కూడా తీసుకొని వాళ్ళ చేతుల్లో ఉన్న వనరుల్ని ఈ కంపెనీలో డైరెక్ట్ గా ఎక్స్చేంజ్ చేసుకొని ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్ కి తీసుకొచ్చుకొని వాటిని సేవ్ చేసుకునే ఆప్షన్ దీన్ని నమ్ముకుని ఉండ వాళ్ళ ద్వారా నడిపించుకొని వాళ్ళతో ఇన్ఫర్మేషన్ పాస్ చేయమని ఒక అవకాశం ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడు దీంట్లో ఉన్న వాళ్ళలో అక్కడ ఉన్న పాయింట్ ఏంటంటే ఈ కొత్త గడువు గురించి వినియోగదారులు మిగిలిన వినియోగదారులందరికీ తెలియచేయాలి. అంటే ఎవరైతే సిస్టాన్ని మీద ఇబ్బందితోనో, సిస్టమ్ నచ్చకో, సిస్టమ్ అమలు చేస్తున్న విధానాలు వాళ్ళకి సూట్ అవ్వకో, లేదు సిస్టమ్ నుండి లబ్ధి పొందలేకో, ఏ కారణం చేత అయినా దాని నుండి దూరమైన వాళ్ళు ఎవరైతే ఉండారో వాళ్ళకి తెలియపరిచి వాళ్ళను కూడా దీనిలోకి ఈ సిస్టమ్ లోకి తీసుకొస్తే ఈ సందర్భంలో సిస్టమ్ వాళ్ళకి ఈక్వల్ జస్టిఫికేషన్, అంటే దీన్ని నమ్ముకొని వచ్చారు బట్ ట్రాక్ తప్పి పక్కకి వెళ్ళారు, తిరిగి వాళ్ళని అదే ట్రాక్ లోకి తీసుకొచ్చి వాళ్ళ ఫండ్ ని వాళ్ళు సేఫ్ ప్లేస్ లో పెట్టుకోగలిగితే వాళ్ళకి సంథింగ్ ఏదో ఒక జస్టిఫికేషన్, న్యాయం చేసే ఉద్దేశం ఆ యజమానికి ఉంది. కాబట్టి ఆ బాధ్యత కూడా దీన్ని నమ్ముకొని, సిస్టాన్ని నమ్ముకొని ఎవరైతే రన్ అవుతున్నారో వాళ్ళకి వాళ్ళ భుజాల మీద ఈ బాధ్యతను అప్పచెప్పారు. కాబట్టి అంటే సంథింగ్ ఏదో ఒక బెస్ట్ వే, లేదంటే బెస్ట్ సొల్యూషన్, బెస్ట్ ఏదో ఒక మనకు మంచి జరుగుతుందనే ఉద్దేశాన్ని ఇండైరెక్ట్ గా కొన్ని పదాల ద్వారా వాడతారు. ఎప్పుడైనా కుటుంబ యజమాని 30 మంది కుటుంబంలో ఉన్నప్పుడు ఒకళ్ళకొకళ్ళకి వాళ్ళకుండా ఏదో ఒకటి సంథింగ్ ఏదో ఒక గుడ్ విధానం చేయాలని, మంచి చేయాలని డైరెక్ట్ ఎప్పుడు చెప్పరు. దాన్ని మనసులో పెట్టుకొని ఇండైరెక్ట్ గా ఒకళ్ళకి ఒక్కో సందర్భం వచ్చినప్పుడల్లా అందరికీ ఈక్వల్ జస్టిఫికేషన్ చేసుకుంటా వాళ్ళని లాక్కుంటూ వస్తారు, ఎక్కడ నొచ్చుకోకుండా, బాధపడకుండా. అట్లానే ఈ రోజున మన సిస్టాన్ని నమ్ముకొని సిస్టంలో కొంతకాలం నడిచి ఎవరైతే పక్కకి వెళ్ళారో అలాంటి వాళ్ళని తిరిగి దీంట్లోకి తీసుకొచ్చే బాధ్యత కూడా సిస్టాన్ని నమ్ముకొని రన్ చేస్తున్న వాళ్ళ మీద పెట్టారు. అది మనం శాయశక్తిలో పోరాటం చేస్తాం. వచ్చిన వాళ్ళు ఎందుకంటే ఆల్రెడీ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, కొత్త వాళ్ళు తీసుకురమ్మంటే కాదు, సిస్టాన్ని నమ్ముకొని ఎవరైతే ఉన్నారో, సిస్టాన్ని కొంత దూరం నడిపించి ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళని కూడా దీంట్లోకి వస్తే వాళ్ళ ద్వారా సిస్టానికి ఉపయోగం ఉండొచ్చు, ఆ కమ్యూనిటీ పెరిగినందువల్ల ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమర్ గా ఉన్న మనకి ఉపయోగపడవచ్చు. అది మల్టీ యూజింగ్ అవకాశం ఉండేది అది కనిపిస్తుంది సార్ ఆ పదంలో. అందుకని ఆ ఒక్క పాయింట్ మీద నేను చెప్పాలని అనుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. రాజ్ సార్. థ్యాంక్ యూ వెల్ సార్ థ్యాంక్ యూ సార్. సో నేను ఎందుకంటే మళ్ళీ ఆ మాటల్ని కూడా అంటే మీరు మాట్లాడిన దాన్ని కానీ అంటే ఇప్పుడు నా డిసిజన్ ఏంటంటే ఇక ఈ 1 hour ఇంకొక 1 more days కూడా సో అభిప్రాయాన్ని మాత్రమే తీసుకుంటున్నాను నేను. అంటే మళ్ళీ మీరు బాగా చెప్పారు, మీరు ఇంకొకరు బాగా చెప్పలేదు కాదు సార్, ఇలా కాదనమాట. థ్యాంక్ యూ సార్, వండర్ఫుల్ గా మీరు మరి ఆ యొక్క విషయం ఏంటనేది తెలియజేశారు. థ్యాంక్ యూ. సో అందరికీ సార్ మాట్లాడినది అర్థమైంది అనుకున్నాను. సో వాటిలో చూడండి, ఇక్కడ మనకి 3 సంవత్సరాలు గడిస్తే చూసుకుంటే అందరికీ అంటే మీరు ఏమైనా మాట్లాడుకునే వాళ్ళు వెంటనే అన్మ్యూట్ నన్ను అడగండి. అంటే మీరు మాట్లాడకపోతే నేను సైలెన్స్ ఉండి రండి అనేకన్నా నేను కూడా కొంచెం మాట్లాడుకుని వెళ్తాను. బట్ మీరు వస్తే నేను ఆగుతాను. యాక్చువల్లీ నేను మీ మాటలే వినడానికి నేను రెడీ. రైట్ సార్ వచ్చారు, ఇక్కడ కర్మల షేక్ నిన్న కూడా వచ్చారు, బట్ మైక్ ఓపెన్ అవ్వలేదు. మరి ఈరోజు కూడా వెల్కమ్ సార్, మీకు పర్మిషన్ ఇచ్చాం. షేక్ సార్, కరీముల్లా షేక్. ఓకే, సో ఎందుకంటే నేను మాట్లాడుతూ ఉంటాను, మీరు అన్మ్యూట్ ఆప్షన్ అడగండి, హ్యాండ్ రైజ్ చేయండి, లేదా మీరు ఆల్రెడీ మైక్ ఓపెన్ ఉంటే
ఒకసారి మైక్ కన్వర్ట్ చేసుకున్నాను అనుకోండి, నేను ఆటోమేటిక్గా ఆగిపోతాను. ఓకేనా? సో ఇట్లా ఈ విధంగా ఏంటంటే సిస్టమ్ మనకి నన్ను అడగద్దు, నన్ను అడిగితే వెరీ వెల్ సార్ అంటే అట్లా అనమాట. అందుకే నేను అడగద్దు అంటున్నాను అనమాట. మరి వెరీ వెల్ అని చెప్పేసి ఊరికే అన్ను, నేను నా దగ్గర ఆధారితంగా ఉన్నది కనుక వెరీ వెల్ అంటాను అనమాట. ఓకేనా? సో అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నాను అనమాట. అలా అని చెప్పేసి మీరు ఇది ఖరాబ్ అన్నారు అనుకోండి, అలాగని చెప్పేసి సార్ ఇలా అంటారా అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నదని చెప్పారు మీకు ఆల్రెడీ. ఓకేనా? అది మీ అభిప్రాయం, అది మీ అభిప్రాయము. సిస్టమ్ మీద ఉన్న మీ యొక్క మీకున్న అది డిఫరెంట్ అనమాట. సో నాకు నచ్చిందని చెప్పి మీకు నచ్చాలని లేదు, నాకు నచ్చదని చెప్పేసి మీకు నచ్చకూడదు అని లేదు. కే నాగరాజ్ సార్, వెల్కమ్ సార్. కే నాగరాజ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. యా గుడ్ ఈవినింగ్ సార్, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ నేను తమిళనాడు సార్, ఇప్పుడు సద్యం చిత్తూరులో ఉన్నా. అప్పుడప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ కావాలంటే మన పివిసి క్వైట్ మీటింగ్ లో వచ్చి అన్ని నేర్చుకుంటూ ఉన్నాను సార్. గతం 3 సంవత్సరంగానే వస్తా ఉన్నాను సార్. మన అవును సార్, శంకర్ సార్ నాకు లింక్ ఇచ్చినారు, బట్ శంకర్ సార్ ఇంకా చూడలేదు సార్. బట్ పివిసి మెటా గుడ్ ఆపర్చునిటీ సార్. మన సుజాత మేడం గారు వచ్చే రిచ్ భారత్ లో మీటింగ్ లో డైలీ టైం సిక్కినప్పుడు అన్ని పొద్దులు వస్తాను సార్. బట్ నాకు కొంచెం కొంచెం తెలుగు వస్తుంది. సో పివిసి మెటా గుడ్ ఆపర్చునిటీ సార్. ఇప్పుడు యాక్చువల్లీ నేను సార్ ఒక స్ట్రీట్ బిజినెస్ మ్యాన్. అట్లా అంటే జాతరల్లో ఒక టాటు మళ్ళీ కీ చైన్ రాసి నా జీవనం, నా కడుపు, నా ఫ్యామిలీ రన్ చేసుకొని ఉన్నాను సార్. ఓకేనా సార్? సో ఇప్పుడు నా ఫ్రెండ్ సర్కిల్లో ఒక 150 మెంబర్స్ యాక్టివ్ మెంబర్స్ ఉన్నారు సార్. గ్రేట్ సార్, 150 మెంబర్స్ యాక్టివ్ మెంబర్స్. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ సార్. ఇప్పుడు నేను ఒక స్ట్రీట్ బిజినెస్ మ్యాన్, డైలీ వేజెస్ పోతా ఉన్నాను సార్. మళ్ళీ ఈ పివిసి మెటా అవకాశం అనేది ఈక్వల్ టు ఆల్ మెంబర్స్ సార్. అందరికీ కూడా సరి సమానంగా ఇచ్చి ఉన్నది సార్ పివిసి మెటా బిజినెస్ ఆపర్చునిటీ. సో ఇది నేను తెలుసుకున్నాను సార్. నేను ఇంకా ఒక 10-20 సంవత్సరం నా జీవితం ఫుల్ నేను బిజినెస్ ఏది చేస్తాను 1 crore రూపీ నేను అర్న్ చేసేదానికి కాదు సార్. బట్ పివిసి మెటాలో ఒక 10 సంవత్సరం తర్వాత నాకు 1 crore రూపీ ఎక్కువగా సంపాదించే ఆపర్చునిటీ పివిసి మెటా ఉంటుంది సార్ ఇక్కడ. సో దాన్ని అర్థం చేసుకుని రెఫరల్ ని ఎక్కువ చేసుకుంటుంది సార్. సో డైలీ మా ఫ్రెండ్స్ కు ఇక్కడ ఈ మన పివిసి మెటా క్వైత్ టీమ్ లో ప్లస్ రిచ్ భారత్ లో దొరికే ఇన్ఫర్మేషన్ పెట్టి నా టీమ్ ని బిల్డ్ చేసుకుని ఉన్నాను సార్. థ్యాంక్ యూ సార్. మై లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ పివిసి మెటా సార్. నా పిల్లల జీవితం బాగుంటుంది సార్. సో దీంట్లో మన చంద్రశేఖర్ సార్ వారు ఇచ్చే ఎక్స్ప్లెయిన్, మళ్ళీ వారు మోటివేషన్ స్పీచ్ ఐ లైక్ సార్. మీరు కూడా మళ్ళీ రమేష్ సార్, మళ్ళీ సుజాత మేడం, శంకర్ సార్, మళ్ళీ ఇంకా ఎక్కువగా మన లీడర్స్ అందరూ ఉన్నారు సార్. దీంట్లో మంచి మంచి లీడర్స్. నేను వింటా ఉంటాను, బాగా అర్థమవుతుంది నాకు తెలుగు, బట్ రిపీట్ మాట్లాడేదానికి కొంచెం కాదు. సో హ్యాపీ సార్. గుడ్ ఆపర్చునిటీ పివిసి మెటా సార్. ఐ హ్యాపీ సార్. థ్యాంక్ యూ. మీరు చాలా బాగా మాట్లాడారు తెలుగు, మాకు ప్రతి ఒక్కరు కూడా అర్థమైంది. థ్యాంక్ యూ సార్. రండి, ఎవ్రీడే మీటింగ్ అటెండ్ అవ్వండి, వినండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీరు అన్నట్టు 100% మనకి సక్సెస్ అనేది ఉంది అనేది మాత్రం 100కి 100% వాస్తవం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఎందుకంటే ఈసారికి నేను ఎందుకు మాట్లాడించానంటే, దానికి కూడా ఎందుకు సమాధానం చెప్పానంటే, సారు మాట్లాడింది ఒక డిఫరెంట్ వే. ఎందుకంటే సార్కు ఈరోజు మనం క్వశ్చన్కు సంబంధం లేదు. ఓకేనా? అందుకని చెప్పేసి ఆ సార్ ఆల్రెడీ కర్ణాటక, బట్ తెలుగు అర్థమవుతుంది కానీ పూర్తిగా మాట్లాడలేరు కనుక, సో అందుకే ఆ సార్కి నేను రిప్లైగా మాట్లాడడం జరిగింది, అంతే తప్ప ఈరోజు ఎవరు ఏం చెప్పినా కూడా నో ప్రాబ్లం సార్. మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి అంటున్నాం అట్లా, అంతే. ఓకేనా? సో థ్యాంక్ యూ సార్. మీ నాగరాజ్ సార్, వండర్ఫుల్. మీ యొక్క ఏదైతే మీ యొక్క ఆలోచన ఉందో అది 100% కరెక్ట్ సార్. దట్ ఈస్ ద పివిసి మెటాలో మీరు ఏదైతే ఇది అవుతుంది అని అనుకుంటున్నారో, యా వెల్ సార్, ఖచ్చితంగా అవుతుంది సార్.
ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ విల్ గో టు నెక్స్ట్. మీట్ చేసుకోండి మీరు. థ్యాంక్ యూ. సో వెల్కమ్ సార్. ఇంకా ఎవరు అండ్ ఎవరు హలో సార్. వెల్కమ్ సార్. కరీముల్లా సార్, వెల్కమ్. హలో సార్, వినిపిస్తుందా సార్? క్లియర్ ఉంది సార్, మీ వాయిస్ క్లియర్ ఉంది సార్. వెల్కమ్ సార్. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఆగిపోయింది సార్. నిన్న ఈరోజు ఫోన్ ప్రాబ్లం వచ్చింది, దానివల్ల కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చింది సార్. ముందుగా ఇక్కడికి వచ్చేసినటువంటి మార్కెటింగ్ మెంబర్స్ కి, అందరి ఫ్యామిలీ మెంబర్ అయినటువంటి మీకు మా తరపు నుండి, మా అందరి తరపు నుండి, పెరల్వెంట్ టీం తరపు నుండి, పీవీసీ మీటా టీం తరపు నుండి అడ్వాన్స్ గా మీకు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ రోజు నేను ఇప్పుడే చికెన్ పకోడీ బండి దగ్గర నుంచి రావటం జరిగింది. మీ మీటింగ్ కోసం 9:30కే క్లోజ్ చేసుకొని రాత్రి వచ్చాను. సెల్ పని చేయలేదు. ఇప్పుడు కూడా వచ్చాను, మీరు అడ్మిట్ ఇచ్చారు. మా అమ్మాయికి పిలిపించి కొంచెం ఏదో ప్రాబ్లం ఉంది చూడమ్మా, 2 రోజులు చూపని గట్ల ఓపెన్ చేసి చూపించారు. ఆన్ అయింది సార్ అన్నారు. దానికి దయచేసి నేను 2 రోజుల నుంచి రాలేకపోయామనుకోద్దు సార్. మీ మీటింగ్ చూస్తున్నాను, ఉదయం పూట సుజాతమ్మ గారి మీటింగ్ చూస్తున్నాను, తర్వాత పార్వతీపురం టీం వాళ్ళ మీటింగ్ చూస్తున్నాము. కానీ ఇక్కడ మనం పెట్టినటువంటి పెట్టుబడి లక్షల్లో కోట్లల్లో పెట్టి నార్త్లో వాళ్ళు ఈరోజు ఒక్క 10 రూపాయల పైన, 5 రూపాయల పైన, 100 రూపాయల పైన కూడా మన జీవితాలు మారిపోతాయనే ఉద్దేశంతో ఉన్నారు. కానీ మన వాళ్ళు చాలా మంది పాపం నెగిటివ్ ఫీలింగ్స్ తో ఉన్నారు. ఎక్కడో చిటిపాటలు కట్టి మోసపోయాం సార్, ఎక్కడో వేరే కంపెనీకి కట్టి నష్టపోతున్నాం సార్ అనే ఆలోచనతోనే వాళ్ళు ఉంటున్నారు. ఇటువంటి ఆలోచనలు మొత్తం కూడా మానుకోవాలి. ఎందుకంటే 4 సంవత్సరాలకు ఒక్కసారి పంచవర్ష ప్రణాళిక లాగా ఒక మెరిట్ జరగబోతుంది. అది ఏ విధంగా అద్భుతంగా ఉంటుందో, కంపెనీ వాళ్ళు 32 లక్షలు ఏ విధంగా అయితే ఇస్తానని వాగ్దానం చేశారో 100కి 200% ఇచ్చి మన పీవీసీ మీటా తెలియనటువంటి వాళ్ళకి ప్రపంచం వ్యాప్తంగా ఈ రోజు పెరల్మైన్ లో ఉన్నటువంటి వాళ్ళు పీవీసీ మీటా అంటే ఏంది సార్, క్రిప్టో కరెన్సీ ఏంది సార్ అని అడగటం జరుగుతుంది. ఇప్పుడిప్పుడే మనందరం కూడా ఇంప్రూవ్ అవుతున్నాము. ఈ ఇంప్రూవ్ అవటానికి ప్రధాన కారణం ఉదయం పూట సుజాతమ్మ గారి టీం కానివ్వండి, సాయంత్రం పూట మీరు చేసే కృషి కానివ్వండి, మా అందరి కోసం కూడా ఒక బూస్ట్ లాగా మీరు మీకున్న సమయాన్ని కేటాయించి ఇంతమందిని సంజాయించి, కనీసం కన్న తండ్రి కూడా ఓర్పుగా చెప్పలేడు, అదేవిధంగా సొంత అన్నయ్య గాని అక్కలు గాని ఓర్పుగా చెప్పలేరు. కనీసం నేను పని చేసేటటువంటి చికెన్ పకోడీ బండి దగ్గర కూడా అది బాగలేదు ఇది బాగా ఏదో టైంలో మాకు కోపాలు వస్తాయి. మరి ఇంతమంది మిమ్మల్ని ఇన్ని క్వశ్చన్స్ చేస్తున్నా కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ మమ్మల్ని నమ్మించటమే కాదు, ఇది మీకు భవిష్యత్తు ఉంటుందండి, భవిష్యత్తులో కాపాడుకోండి, మీ బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని మమ్మల్ని అందరినీ నమ్మించి ఇలా టీముల కోసం మేము పనిచేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. గతంలో కరోనాకు ముందు చాలా మంది ఈ పెరల్మైన్ గురించి 100కి 200% టీం చూసుకొని బకాసురులు అంటారో ఏమంటారో నాకైతే ఘటోత్కచులు అంటారో తెలియదు, వారందరూ కూడా వెళ్ళిపోయారు. ఈ గ్రూప్ లో కూడా చాలా మంది ఉండారు, దొంగల్లాగా చూస్తూ ఉండారు. మాకు డబ్బులు వచ్చినాయని చెప్పి బయటపడితే జూనియర్లు మా 2500 ఇమ్మంటారేమో, క్వార్జీకి డబ్బులు అడిగావు కదా, డిపిస్ అడిగా అంటారు ఆలోచనతో కూర్చుంటున్నారు. వాళ్ళందరూ 700 రూపాయలు, 1000 రూపాయలు, 1200, 1300 ఉన్నప్పుడు కూడా లక్షల్లో డ్రా చేసి అలా సైలెంట్ అయిపోయారు. వాళ్ళు ఈ రోజు కార్లు, బంగ్లాలు అన్ని వాళ్ళ యొక్క కార్ల మీద ఏ విధంగా ఎల్ఐసి బ్రాండ్ ఏ విధంగా ఉంటుందో ఇండియా వైడ్ గా పెరల్వైన్ బ్రాండ్స్ కూడా చూడటం జరిగింది మేము గుంటూరు డిస్టిక్ లో. కానీ ఇవాళ వారు కనిపించకుండా పోతే ఈ రోజు ఆ యొక్క పని భగవంతుడు మనందరికీ ఈ భుజాల స్కంధాల మీద మన మీద వేశారు. ఇవాళ మనకి కంటికి కనిపించినటువంటి బాటా టీం కంపెనీ వాళ్ళు ఏ విధంగా చెప్పుకుంటున్నామో అదే విధంగా సిస్టమ్ తనను తాను నమ్ముకుంటూ తను ఎప్పటికప్పుడు పనిచేసుకుంటూ ముందుకెళ్తుంది. ఆ ధైర్యాన్ని మనం నమ్మాలి. సిస్టమ్ టైట్ చేస్తుందంటే ఫ్యూచర్ మనకు ఉందని అర్థం చేసుకోండి. ఫ్యూచర్ లో ఎర్లీ బర్డ్ కట్ అయినా మనం ఏం చేయలేము. ఆఫర్ అని చెప్తున్నారు. ఇంకా మీకు ఆఫర్లు ఉండకపోవచ్చు, 1000 రోజులు డబల్ ఉండకపోవచ్చు. ఒక్క రోజుకు ఒక్క పీవీసీ మీటా రిలీజ్ అయ్యే రోజు కూడా మీ ముందుకు వస్తుంది. ఆ రోజు మనం ఏం చేయాలో ఏమీ అర్థం కాని పాల్గొనే పరిస్థితిలో ఉన్నాము. ఉదాహరణకి బిట్ కాయిన్ చూసుకోండి. నేను ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఒక కొండ గుర్తు. నేను ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు విజయవాడ మీటింగ్స్ మేము అటెండ్ అయితే ఈ కాయిన్స్ మేము ఎందుకు చేస్తాం, అగ్రిగోల్డ్ లో ఉన్నా అని చెప్పి వాళ్ళు అవహేళన చేశాం. ఈ రోజు ఇదే బిట్ కాయిన్ కోట్లలోకి వెళ్ళిపోయిన తర్వాత ట్రంప్ యొక్క విగ్రహం పెట్టి అందులో కాయిన్ బొమ్మ పెట్టి ఈ రోజు వరల్డ్ వైడ్ గా అతన్ని పూజిస్తున్నారు.
వరల్డ్ వైడ్ గా తిడుతున్నారు. వరల్డ్ వైడ్ గా మన క్రిప్టో కరెన్సీ ముందు దూసుకొని వెళ్తుంది. ఇది రాబోయే భవిష్యత్తులో మీరు ఎవరు కూడా జనవరికి అవుతుందో, డిసెంబర్కి అవుతుందా, అక్టోబర్కి అవుతుందా అని అనుకోవద్దు. దీన్ని కనీసం ఒక 1000 రోజుల ఆఫర్ మనకి వాళ్ళు ఇచ్చి ఉన్నారు. ఈ 1000 రోజుల్లో గత సంవత్సరం అక్టోబర్లో ఇదే దసరాకి మనకి నోటిఫికేషన్ వచ్చింది. మళ్ళీ దసరాకి నోటిఫికేషన్ వస్తుంది. ఏది జరిగినా 4 సంవత్సరాలకు ఒకసారి పంచవర్ష ప్రణాళిక జరిగినట్టు ఒక ప్లాన్ ప్రకారం రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత బిఎన్బిలు ఎక్కువ అవుతున్నాయి సార్ అంటాం కాదు సార్. ఒక్కసారి పివిసి మీటా కానీ ఒక్క 100 రూపాయలు కానివ్వండి, $1 కానీ పంపిస్తే ఈ ఉన్న 95% బయటికి వెళ్ళిపోతారు అనే ఉద్దేశంతో చిన్న చితగా వాళ్ళు కంపెనీని మనం నమ్మి పెట్టారు పెట్టుబడి. ఎంతో మంది ముసలోళ్ళు పెట్టారు, చదువుకున్న వాళ్ళు పెట్టారు, చదువు లేని వాళ్ళు పెట్టారు. వీళ్ళందరినీ ఏకధాటి మీద తీసుకొచ్చుకొని ఏదో ఒకటి రుణం తీర్చుకోవాలనే ఆలోచనతోనే సిస్టమ్ ఇప్పుడు ముందు చేసుకుంటూ సరి చేసుకుంటూ వెళ్తుంది. దీంతో పాటు ఫ్యూచర్ ప్లాన్లు అని చెప్పి వందలు వచ్చి ఉన్నాయి. మనం కూడా డబ్బులు పెట్టున్నాం, నేను కూడా డబ్బులు పెట్టున్నా, చేతులు కాల్చుకున్నాం. పేర్లు అయితే చెప్పను, ఓపెన్ గా మాట్లాడుతున్నా. ఓపెన్ గా మాట్లాడితే ఇక్కడ కొంతమందికి అర్థం అవుతుంది. పాపం దాన్నే నమ్ముకొని ఉన్న వాళ్ళు ఉండండి. ఎందుకంటే బంగారు భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో ఫ్యూచర్ లో మీ బిడ్డలు మీకు చూస్తారో లేదో తెలియదు, మీ రక్త సంబంధికులు మీరు చూస్తారో లేదో తెలియదు. ఫ్యూచర్ లో మీ కింద జీతగాళ్లు పనిచేసే స్థాయి నుంచి మీ కింద టీడీఎస్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే స్థాయి వరకు పెరల్వైన్ కంపెనీ నుంచి పీవీసీ మీటా తీసుకెళ్తుందని సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను సార్. ఎందుకు చెప్తున్నానంటే సార్, ఇందులో ఎంత భవిష్యత్తు ఉందో కూడా దిక్సూచిలాగా మీరు ఉదయం సాయంత్రం మీరు చూపిస్తుంటే ఇందులో కొంతమంది బిఎన్బిలుగా మార్చుకొని అమ్ముకుంటున్నారు, ఇంకొంతమంది యూఎస్డీలుగా మార్చుకొని పేమెంట్స్ చేసుకుంటున్నారు, ఇంకొంతమంది పీవీసీ మీటా మాకు చేర్చుకుంటున్నారు. ఎప్పటికప్పుడు 3 జనరేషన్ డబ్బులు తీసుకుంటూనే ఉన్నారు. కాయిన్ రేటు పెరగలేస్తారని చెప్పి కింద వాళ్ళకి డౌన్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి కనీసం నోరు తెరిచి అడగండి. మీరు గతంలో 2500 పెట్టారు సార్, దానికి 200% ఇచ్చింది సార్. పీవీసీ మీటా వచ్చి 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి అయింది సార్. ఇప్పుడు బిఎన్బి ఒక 1.5 to 1.75 కాలుతుంది సార్. దానికి ఒక 500 రూపాయలు పెట్టుబడి పెట్టుకుంటే మీ బంగారు భవిష్యత్తు, మీ డబ్బులు పోకుంటుండే అనేవాళ్ళు మనం వర్క్ చేయటల్లా. ఎవరికి వాళ్ళం కూడా నా దగ్గర 10 ఐడీలు ఉండే, 100 ఐడీలు ఉండే, నేను 10 లక్షలు వేసుకుని చెబుతున్నారే తప్ప నుంచి గ్రౌండ్ లెవెల్ స్థాయిలో మనం నమ్ముకున్న వాళ్ళు ఒక 10 మంది అని అనుకోండి టీం ఎక్కువ. ఆ 10 మందిని ఎప్పుడైతే మనం తీసుకొచ్చి పీవీసీ మీటాలోకి కమ్యూనిటీని మనం పెంచుకుంటామో కంపెనీ వాళ్ళు ఆటోమేటిక్ గా జనరేట్ అవుతున్నారు. ఏమైపోయారు సార్, 82 లక్షల మంది దగ్గర నుంచి అలా 2.5 లక్షలు అంటున్నారు. ఫిల్టర్ చేయంగా 1,00,000 మంది ఉంటారు. లాస్ట్ కి పీవీసీ మీటా ఈ రోజు $1 పోయినా కూడా ఈ బులియన్ బినీర్లు చేయడానికి కంపెనీ వాళ్ళు 1000 మందినే చేసి చూపిస్తారు వరల్డ్ వైడ్ గా. సభాపూర్వకంగా నేను తెలియజేస్తున్నా. ఎవరైతే 2000 మేము ఒకటే పెట్టుకున్నాం సార్, నాకు వాళ్ళు ఒకటే పెట్టుకున్నాం సార్. ఇప్పుడు మాకు 50 years వచ్చి ఉన్నాయి. ఇంకొక 10 సంవత్సరాలు, ఇంకొక 8-10 సంవత్సరాల తర్వాత నేను వర్క్ చేయలేకపోవచ్చు. ఎందుకంటే ఆ రోజు హ్యాపీగా తిరిగాను, కంపెనీ లాక్ అయిపోయిన తర్వాత ఈ రోజు శారీరకంగా వర్క్ చేసుకుంటున్నాను. ఫ్యూచర్ ప్లాన్ పెట్టుకుని ఒక 10 సంవత్సరాలు ఇందులో కానీ మనం పెట్టుబడి పెట్టుకుంటే ఎక్కువ కొనుక్కోవద్దు, వచ్చిన లోపల కొట్టుకుంటుంటే రేపు ఇవన్నీ కూడా మనం రేపు కొనాలంటే మనం ఏమి కొనలేం. 1500 రూపాయలు పెట్టి ఒక కాయిన్ కొనండి సార్ అని చెప్పి మా చిలకలూరుపేటలో వీరాంజనేయులు సార్ నా దగ్గరకు వచ్చి చెప్తే నేను నవ్వి, సార్ దండం పెడతాను సార్, 1500 రూపాయలు 5500 పెట్టి జాయిన్ అవ్వండి సార్ అని చెప్పి గుంటూరు నుంచి ప్రసాద్ గారిని తీసుకొచ్చి ఆయన ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేస్తే మేము నమ్మల, అయిష్టతోనే పనిచేసాం. కానీ ఇవాళ ఒక బిట్ కాయిన్ చూడండి ఈ విధంగా రేసు ఏ విధంగా వెళ్తుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఉద్దేశంతో మాత్రం పని చేయబాకండి. ఎందుకంటే ఆ బిట్ కాయిన్ ఎక్కడికో వెళ్ళిపోయింది, మనకు అందనంత ఎత్తుకు ఎదిగిపోయింది. ఇక్కడ స్టోర్ అయ్యి ఉండే ఈ స్టోర్ మొత్తం ఎప్పుడైతే జనరేట్ అయ్యి బయటకు వదిలిన తర్వాత ఇంకా లాక్ పీరియడ్ అయిపోతుందండి. ఏమో చెప్పలేం, రేపు దసరా ఉత్సవాలకి లాక్ చేసేసి పీరియడ్, ఆఫర్ పీరియడ్ అయిపోయిందని చెప్పి $1 పెరిగితే మనం ఎంత సంతోషపడతామండి. రాబోయే భవిష్యత్తులో ఈ యొక్క పీవీసీ మీటా $10,000 పోయినా కూడా మనం ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఎందుకంటే వాళ్ళు బైనాన్స్ కంపెనీకి వెళ్ళాలని చెప్పి 100 రకాలుగా ప్రయత్నం చేసుకుంటూ వస్తున్నారు. బయట నుంచి వస్తుంది కదా సార్, మీ కంపెనీ అందులో లేదుగా, ఇందులో లేదుగా, ఎవరు సార్ ఎండి అని అంటున్నారు. ఒకటే చెప్పండి, మనకు చెప్పులు కుట్టే బాటా కంపెనీ అతను చూసారా మీరు అడగండి, క్వశ్చన్ చేయండి, ఎవరు ధైర్యంగా చెప్పండి. మీరు భయపడాల్సిన పని లేదు. ఫ్యూచర్ ఉందండి. పోస్ట్ ఆఫీస్ లో డిపాజిట్ చేస్తే 11 సంవత్సరాలు 6 నెలలకు డబల్, బ్యాంకులో డిపాజిట్ చేస్తే 11 సంవత్సరాలు 9 నెలలకు డిపాజిట్, ఎవరికైనా ₹2 ఇంట్రెస్ట్ ఇస్తే 3 సంవత్సరాలు 6 నెలలకు డబుల్ అవుతుంది. కనీసం మనం ఈ రోజు పెట్టుబడి పెట్టి కరెక్ట్ 1 year అవుతుంది అనుకుందాం. సపోజ్ ముందుకు వచ్చిన వాళ్ళందరూ కూడా కొత్త కమ్యూనిటీ వాళ్ళకి రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, మీరు ఒక 5 సంవత్సరాలు వెయిట్ చేయండి. 2029 దాకా కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా కంపెనీ దిక్సూచిగా ఏం చేయబోతుందో కూడా మీకు ప్లాట్ఫామ్ వేసుకుంటూ వచ్చాడు. ఏ మేరకు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, అది నసీబ్ కాదండి. కంపెనీ వాడు సిస్టమ్
సిస్టమ్ ఆ విధంగా తయారు చేశాడు. ఆ తర్వాత మన కాయిన్ వాల్యూ 2000కు పోయిన తర్వాత మనం కొనాలంటే 5 కాయిన్లు కొనాలంటే 10,000 అవుతాయి. 100 కాయిన్లు కొనాలంటే మన వల్ల కాదులే సార్ 2 లక్షలు మనం పెట్టుబడి పెట్టలేమనే స్థాయికి కంపెనీ తీసుకొని పోతారు. ఏదైతే చెప్పారో అదే చేసుకుంటూ వెళ్తున్నారు సార్. అప్పుడప్పుడు మన ఎక్సలెన్స్ చేస్తున్నారు పాపం తను. సార్ బిఎన్బి పెరుగుతుంది సార్ కొనుక్కోమంటే మనం కొనుక్కోలేకపోతున్నాం. పీవీసీ మెటా డౌన్ అవుతుంది సార్ అంటే కొనుక్కోలేకపోతున్నాం. ఈ రోజు తెల్లవారి 84 రూపాయలు డాలర్ కాస్ట్ పోయింది అనుకుంటే మనం ఎంతమంది మళ్ళీ వ్యాలెట్ లో మనం కొనగలుగుతాం? అమ్మటానికి ఓకే, నో ప్రాబ్లం. ఎంతమంది కొనగలుగుతాం? కంపెనీ ఇంకా అవకాశం మనకి ఇస్తుంది. మొన్న 15 రోజుల క్రితం క్లోజ్ చేయాల్సింది కంపెనీ, మళ్ళీ 15 రోజులు అవకాశం ఇచ్చి ఎందుకు? చిన్న చిత్కా వాళ్ళు మొత్తం కూడా నన్ను నమ్ముకొని వచ్చి ఉన్నారు. ప్లాన్ ఏ నుంచి బికి ఎవరికి అర్థం కావటం లేదు. ఇది అర్థమయ్యే రీతిలో నేను ఈ క్రిప్టో కరెన్సీని ఏ విధంగా నేను తీసుకొని వెళ్ళాలా, వరల్డ్ వైడ్ గా కాయిన్ చేసుకుంటూ వెళ్ళడంలో కొంచెం దారులు ఏర్పడతాయి. ఎందుకంటే ఇంటికి వచ్చిన కొత్త కోళ్ళు ఇమ్మడటానికే కనీసం ఒక 6 నెలల నుంచి సంవత్సరం నుంచి 3 సంవత్సరాలు పడుతుంది. ఆ పిల్ల ఈ ఇంటిని తీసుకొచ్చుకొని ఇక్కడికి హావభావాలు తెలియజేయడం కోసం. కొత్త అల్లుడైన అదే పరిస్థితి. ఒక ఊరు నుంచి మనం కొత్తగా వస్తే ఎక్కడ తెలుసుకోవడానికి దగ్గరగా 1 year పడుతుంది. హైదరాబాద్ అయితే 2-3 సంవత్సరాలు కూడా పడుతుంది. కానీ ఇక్కడ మనము ఏమీ తెలియదు మన సిస్టమ్ లో. సార్ మాకే ఒకే ఒక కొండ మార్కుతో సార్ రాత్రి ఓపెన్ చేసి 11:15-11:30 అయినా కూడా సార్ ఇది ఈ 2 ఓపెన్ చేయండి, దీన్ని క్యాన్సిల్ చేసుకుని చెప్తుంటే అసలు వండర్ఫుల్ అనమాట. ఎందుకంటే ఇట్లా మనకు నేర్పే వాళ్ళు లేరు. గతంలో నేను అగ్రిగోల్డ్ ఏజెంట్ గా చేస్తున్నప్పుడు 1,00,000 రూపాయలు తీసుకున్నప్పుడు నాకు స్టేట్మెంట్ రాయమంటే పక్క సీనియర్ రాయడు, పక్క ఆ సీనియర్ అప్పలైనా రాయడు. మళ్ళీ నాకేం రాదు కదా ఇతని పైన, నాకు వచ్చేది 0.10% వాడికే పోతుంది కదా, నాకు వచ్చేది 0.5. ఇతనికి ఎందుకు రాయాలి? స్టేట్మెంట్ రాయరు మాకు. స్టేట్మెంట్ మీ సీనియర్ ఏమయ్యాడయ్యా అంటాడు. మేనేజర్ దగ్గరికి వెళ్తే బయటికి వెళ్ళి రాపించుకోండి అంటారు. బ్యాంక్ పరిస్థితి చదువు లేని వాళ్ళు ఏ విధంగా అయితే రాసి పెట్టండి సార్ అంటే పెన్ ఇవ్వండి సార్ అంటే ఇవ్వం, మనం క్యాప్ జేబులో పెట్టుకుని ఇస్తాం. అటువంటి పరిస్థితుల్లో నుంచి కంపెనీ లేకుండా ఈ రోజు వాళ్ళు ఉదయము సాయంత్రము మనం ఎప్పుడో 6 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి, నెలకు ఒకసారో, సండేకి ఒకసారి వచ్చి హాయ్ బాయ్ అని వెళ్తున్నాం. పాపం ప్రతిరోజు ఉదయం ఆ సుజాతమ్మని చూస్తుంటే నిద్ర మంపులో ఉంటుందో ఏ మంపులో ఉంటుందో సారాళ్ళు వచ్చి ఓపెన్ చేయటం సామాన్యమైన విషయం కాదు. ఇది వాళ్ళకి ఏమి ఉపయోగం లేదు. ఉపయోగం ఉంది, వాళ్ళకి ఏదో శాలరీస్ ఇస్తున్నారు. కంపెనీ మనుషులేమో కంపెనీ తొత్తులు అనుకుంటున్నారేమో. వీళ్ళు మనల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళు సీనియర్లు మొత్తం కూడా బకాసురులాగా తిని వెళ్ళిపోయి కూర్చొని ఉన్నారు. తెలిసి తెలియని వాళ్ళు ఆ ఊగిసలాడుతున్నారు. ఈ భేద జిట్గా మధ్య వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, ఏమీ తెలియదు. మనకున్న నాలెడ్జ్ ని కొంత టైం కేటాయించి వాళ్ళకి మనం చెప్తే మనం బాగుంటాం, వాళ్ళు బాగుంటారు. భవిష్యత్తులో మన బిడ్డలు కూడా హెల్ప్ చేశామనేటటువంటి భగవంతుడు కూడా సహాయం చేస్తే ఆలోచనతో ఈ రాజేష్ సార్ కానివ్వండి, ఆ సుజాతమ్మ కానివ్వండి, మిగతా టీములు కానీ వాళ్ళ పని చేస్తుంటే ఎన్నో కొన్ని సంస్థలు మనం జాయిన్ అయి ఉన్నాం, చేతులు కాల్చుకున్నాం. వాళ్ళు ఎవరు వచ్చి గైడ్ లైన్స్ ఎవరు 5 లెవెల్స్ వస్తాయా, 6 లెవెల్స్ వస్తాయి, ఇంకంతే 7వ లెవెల్ మన దగ్గర రాడు వాడు. వాస్తవం గ్రహించండి. మీరు పెరల్ మైన్ లో పెట్టుబడి పెట్టారంటే మీ ఇంట్లో ఒక టేకు మొక్క వేసుకున్నట్టు అని చెప్పి సభాపూర్వకంగా తెలియజేసుకునే అవకాశం ఇచ్చిన నాకు, మా పెరల్ మైన్ టీంకు, పివి సమిట టీంకు, మా వీరాంజనేయుల గారికి, చిలకలూరుపేట నుంచి వచ్చిన వీరాంజనేయుల సీనియర్ గారికి, మా మస్తానల్ గారికి మరీ ధన్యవాదాలు తెలియజేసుకునే అవకాశం, రాజేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను సార్. ఎవరికన్నా హర్ట్ చేసి ఉంటే మనస్ఫూర్తిగా క్షమించండి. నా మనసులో మాట తెలియజేశాను సార్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ అనమాట. నో వర్డ్స్ సార్, నో వర్డ్స్. ఎస్, వండర్ఫుల్ అనమాట. ఓకే, సో ఇది మనం అడిగిన మనం తీసుకోవాల్సిన పాయింట్ కాకుండా కూడా సో వండర్ఫుల్ గా మనకు ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది దొరికింది. దిస్ ఈస్ ద గోయింగ్ ఆన్. ఖచ్చితంగా సార్. సో ఎందుకంటే ఇక మీరు మాట్లాడిన దాంట్లో ఏ ఒక్క పాయింట్ కూడా నేను మళ్ళీ దాన్ని తీసడానికి లేదు సార్. సో థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్ మీ యొక్క మాటలకి. మరి చాలా విషయాలు షార్ట్ కట్ మీరు పూర్తిగా మాకు తెలియజేయడం జరిగింది సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో ఇక్కడ నెక్స్ట్ లాలం సార్. మరి నిన్న కూడా సారు ఇన్వైట్ చేశారు, ఇన్విటేషన్ ఇచ్చాం, మాట్లాడలేదు. ఈ రోజు కూడా మరి ఇన్విటేషన్ ఇచ్చాం. వెల్కమ్ సార్. మీకు లాలం లోవ సత్యనారాయణ సార్, వెల్కమ్, మాట్లాడండి. మీరు అడ్మిట్ అడుగుతున్నారు బట్ మళ్ళీ మీరు ఓకే అడ్మిటైజ్ అవ్వట్లేదు. ఇట్స్ ఓకే. సో టైం అనేది దగ్గరికి వచ్చింది. ఇప్పటిదాకా కూడా నేను ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను, షేర్ చేసుకోండి మీ యొక్క అభిప్రాయాన్ని. సో థ్యాంక్ యూ. ఇప్పటిదాకా మరి మాట్లాడిన కరీముల్లా షేక్ సార్. సో ఇట్స్ ట్రూ వర్డ్స్ అనమాట. ఒక్కటి కూడా అందులో నుంచి నేను మరి కాదు అనటానికి లేదు. ఇట్స్ గోయింగ్ ఆన్, అదే జరుగుతుంది ఇక్కడ. సో ఇక్కడ చెప్పాలంటే మీరు అన్నట్టుగా నిజంగా మరి మన టీం లేదు ఇక్కడ.
ఇప్పుడు మనం ఇక్కడ మీటింగ్ చేస్తున్నాం అంటే ఒక మాట మాట్లాడగలుగుతాను. ఇక్కడ మనకి ఇక్కడ టీం లేదు. సో మన టీం కోసం చేస్తున్నాం అంటే కాదు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఎప్పుడైతే నేను మీటింగ్ స్టార్ట్ చేశానో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవ్రీడే మీటింగ్ నడుస్తున్నమాట మీకు తెలుసు. ఓకే, సో ఇక్కడ మా టీం గురించి కాదు. సో మేమందరము ఇది ఎందుకు తీసుకున్నాను అనేది మీ అందరికి కూడా తెలుసు. సో ప్రతి ఒక్కరు రండి, నేర్చుకోండి, తెలుసుకోండి అనడానికి ఇది చెప్పడం జరుగుతుంది. ఓకేనా, నేర్చుకున్న వాళ్ళకి నేర్చుకున్నంత ఇక్కడ మీకు సబ్జెక్ట్ ఉంది. ఓకేనా, 100% ఇక్కడ మీకు సబ్జెక్ట్ ఉంది. బట్ తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి మాత్రమే. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే పీవీసీ ఇప్పుడు మాట్లాడిన సార్ గురించి మాట్లాడితే, సో ఇక్కడ నాకు తెలిసి ఒక 20 మెంబర్స్కు అనిపించింది తప్ప, నా ఆలోచన ఇది 8 మెంబర్స్కి నథింగ్ అనిపించింది. బట్ రియాలిటీ ఏంటంటే ఎవరికైతే 20 మెంబర్స్ కరెక్ట్ అనిపిస్తుందో అదే రియాలిటీ సార్, అదే రియాలిటీ. పీవీసీ మెడల్ ఉన్నది అదే రియాలిటీ. ఓకేనా, సో ఎనివే ఏది ఏమైనా ఎవరి అభిప్రాయం వారిది సార్. సో ఎవరిని కూడా నేను మరి మీకు చెప్పాను ఆల్రెడీ, కాదు అవును అనేది నేను ఇంకా రేపు కూడా అలా లేదు, రేపు లేదు. ఎంత సార్ 27, 28, 29, థర్డ్, ఇంకా 3 రోజులు ఉంది మనకి. ఓకేనా, ఇంకా 3 రోజుల్లో కూడా మీ యొక్క అభిప్రాయాల్ని, ఎస్ ఇదైనా పర్లేదు, ఇప్పుడు ఒకసారి చెప్పినట్టుగా ఇంకా మిగతా అయినా కూడా మీరు మీ యొక్క అభిప్రాయాల్ని షేర్ చేసుకోండి సార్. ఇంకా కూడా టైం ఉంది మనకి, ఇంకొక 4 నిమిషాలు ఉంది. ఓకే, ఎనివే, సో ఎవరు మాట్లాడకపోతే ఇక నేను ఈ 4 నిమిషాలు 5 నిమిషాలు నేనే తీసుకుంటాను. కాకపోతే ఇక్కడ స్వప్న మేడం అని వచ్చారు. మేడమా సార్, మరి వెల్కమ్ మేడం. ఎస్ సార్, వెల్కమ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, నేను స్వప్నని. మధ్యాహ్నం మీతో మాట్లాడాను చూడండి. ఓ మీరేనా మేడం? వెల్కమ్ వెల్కమ్ మేడం. అవును సార్. సార్ పీవీసీ మొట్ట నేను మీటింగ్ జాయిన్ అయ్యి ఒక 2 months అవుతుంది. మీ త్రూనే జాయిన్ అయ్యాను. మా అమ్మకి హెల్త్ బాగాలేక మళ్ళీ మానేశాను. ఏమైందో కూడా నాకు తెలియదు. ప్లస్ నా డౌన్ లైన్ లో నేను చేసిన వాళ్ళు ఏమంటారంటే, పెరల్విన్ అని అందులో జాయిన్ చేసావు, డబ్బులన్నీ పోయినాయి, మాకు ఇంట్రెస్ట్ తో ఇవ్వండి అనేసి అడగడం స్టార్ట్ చేసారు అందరూ. నేను అన్నాను, ఎక్కడికి వెళ్ళిపోలేదు, ఉంది, మీరు నైట్ మీటింగ్ అవుతుంది, మీటింగ్ రండి, తెలుసుకుంటే మీకు అర్థం అవుతుంది, వింటే అర్థం అవుతుంది, వినకుండా ఏదంటే అది మాట్లాడొద్దు అని చెప్పిన. కానీ ఆ టైంలో మీటింగ్ అంటే రాలేము అంటున్నారు సార్. ఓకే, అలాంటి వాళ్ళకి మనకి తెలుగులోనే పొద్దున మనకి సార్ పొద్దున టీం మనకి ఎన్ని గంటలకు 8:30 స్టార్ట్ అవుతుంది సార్. 6:40 సార్ చూడండి, 6:30 నుంచి 6:40 మధ్యలో స్టార్ట్ అవుతుంది సార్. మేడం మీకు అలాంటి వాళ్ళకి ఏం చేయండి అంటే 6:40కి మీటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. అక్కడికి ఒక 4 రోజులు ముందుగా 5 రోజులు వచ్చిన తర్వాత మాట్లాడమని చెప్పండి. ఏమైనా డౌట్ ఉంటే వాళ్ళకి అడగమని చెప్పండి. అక్కడ కూడా మన సార్లు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఎక్స్ప్లెనేషన్ చేస్తారు సార్ మేడం. ఎందుకంటే ఇక్కడ ఒకటి ఏంటంటే వాళ్ళకు ఇప్పుడు మీరు ఎంతమంది తీసుకొచ్చారో వాళ్ళందరూ కూడా టెస్ట్ వార్డులకు వచ్చారా, వాళ్ళ డీపీని టెస్ట్ వార్డు పెట్టారా లేదా మేడం చెప్పండి. ఒక 4 members పెట్టారు సార్. మిగతా ఇంకా ఎంతమంది ఉన్నారు పెట్టని వాళ్ళు, టెస్ట్ వార్డుకి రాని వాళ్ళు? రాని వాళ్ళు ఒక ఉంటారు సార్, ఒక 20 members వరకు ఉంటారు, కానీ వాళ్ళు పెట్టలేమన్నారు. ఓకే, 20 members రాలేమన్నారు. వీళ్ళు కూడా మీటింగ్స్ రమ్మంటే వాళ్ళు మీటింగ్ వినరంట సార్. నేనే విని వాళ్ళకి చెప్పాలంట, వాళ్ళకి చేయాలంట. నువ్వు వినరు చెప్పాలంటే మరి డబ్బులు వస్తే నేనే తీసుకుంటానమ్మా అనాలి. అప్పుడు ఓకేనా అంటే మీరే వినండి, మీరే చెప్పండి. అట్లా ఒప్పుకుంటారా సార్? ఎవరు ఒప్పుకోరు. అంటే దాన్ని మనము సీదా కట్ చేయము, డైరెక్ట్ చెప్పాం వాళ్ళకి. అట్లా అంటాం ఆ మాటని? లేదమ్మా, ఎందుకంటే చూడండి, ప్రపంచము రోజు మారిపోతుంది. ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండట్లేదు. అంటే ఇప్పుడు ఒక ఇల్లు గడవాలి అంటే ఇంతకుముందు నాకు పెద్ద 70 ఏళ్ళు 60 ఏళ్ళు కాదు, మనకు ఇల్లు గడవాలి అంటే 100 రూపాయలతో అయిపోతుండే, నాకు తెలిసిన బుద్ధి, అంటే నాకు బుద్ధి వచ్చిన రోజు నుంచి. బట్ ఈ రోజున అవే మెంబర్స్, అవే 4 5. బట్ ఇక్కడ ఈ రోజున 100 రూపాయలకి తీసుకుంటే ఏం రావట్లేదు. ఈ రోజున అక్కడ 100 జాబ్ లోపల 1000 అవుతుంది. బట్ ఇక్కడ నా జీతం అంతే ఉంది, జీతం పెరగల.
అలాగని చెప్పేసి నేను ఇక్కడ నాకు ఇంత ఖర్చు అయితే నేను పెట్టుకోనంటే కుదురుతుందా అంటే దీని అర్థం ఏంటంటే మనము మార్కెట్తో నడవాలి అంటే వాళ్ళకి ఎంత చెప్తే అర్థం కాదంటే మీ బస్సులో చెప్పండి ఈ రోజున మనం టమాటాలు కొనుక్కుంటున్నాము గత 3 సంవత్సరాల క్రితం ఎంత రేటు ఉంది ఈ రోజు ఎంత ఉంది టమాటా రేటు ఈ రోజు ఇట్లా అంటే ఇప్పుడు ఎట్లా చెప్పండి సార్ మేడం ఏం చేయాలంటే వాళ్ళు ఏం చేస్తారు ఒకటి అది బేస్ చేసుకుని మాట్లాడాలంటే వాళ్ళకి ఈజీగా అర్థం అవ్వాలి అంటే సో ఇవన్నీ నాకు చెప్పొద్దు అంటే మరి మీరు ఆ టైంలో నేను మీకు గ్యారంటీ అని మీరు చెప్పారా నాకు ఇది మీకు క్వశ్చన్ నేను అడుగుతున్నాను మిమ్మల్ని చెప్పారా సార్ మీరు నేను గ్యారంటీ అని చెప్పారా వాళ్ళకి మేడం నేను గ్యారంటీ అని నేను చెప్పలేదు సార్, కాకపోతే ఇన్కమ్ వస్తుంది అని చెప్పాను నేను. ఓకే వస్తుందని చెప్పారు కరెక్టే. ఇక్కడ మీరు నేను గ్యారంటీ అని చెప్పినప్పుడు నువ్వే నాకు ఇంట్రెస్ట్ తో మనీ అంటే నువ్వు ఎలా నువ్వు నాకు ఇచ్చావా అంటే ఇక్కడ నేను చెప్పేది డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ మాట్లాడదు. అక్కడ సిచ్యువేషన్ బట్టి మీరు మాట్లాడాలా. మీరు నాకు డబ్బులు ఇవ్వలేదు, మీరు నాకు డబ్బులు ఇచ్చుండొచ్చు, బట్ దాన్ని నేను పీవీసీ మీరు పర్లవెల్లిన విషయం అయితే పర్లవెల్లిలో పెట్టాను, డీపీ కొన్నాను, డీపీ కొన్న తర్వాత మీ ఐడి నేను యాక్టివేట్ చేశాను, అదొకటి. తర్వాత ఒకటి ఏంటంటే ఇంకోటి పీవీసీ వచ్చిన వాళ్ళకి పీవీసీలో వచ్చిన వాళ్ళకి అయినా కూడా చూడండి మీ ట్రస్ట్ వ్యాలెట్ ఉందా, మీకు నేను 12 వర్స్ ఇచ్చాను, మీరు అది ఓపెన్ చేసుకొని చూసుకోవాలని చెప్పాను. సో ఇప్పుడు మరి నన్ను ఎట్లా అడుగుతావు, నేను ఎట్లా ఇంట్రెస్ట్తో ఇస్తాను, నాకు ఇచ్చావా? సిస్టంలో అంటే అఫ్ కోర్స్ ఎవరైనా కూడా సిస్టమ్ నమ్మిరారు, మనిషిని బట్టే వస్తారు. సిస్టమ్ ఎక్కడ ఉంటుందో ఏంటో తెలియదు. అయినా కూడా ఇక్కడ సిస్టంలో మీరు మాట ఇవ్వలేదు కదా, మీరు ఏం చేయొద్దు, మీరు ఇంకా ఒక ఐడి చేసి కూర్చోండి, మొత్తం డబ్బులు వస్తూ ఉంటాయి అని చెప్పేసి చెప్పారా? మీరు చెప్పలేదు కదా. సో అలాంటప్పుడు మరి అలా ఇలాంటి మాటలు కొన్ని నేర్చుకోవాలి. అంటే మీరు కూడా మీటింగ్ మీకు చెప్పాను ఆల్రెడీ, మీరు ఎప్పుడైతే నాకు మెసేజ్ చేశారో అంటే ఒకరోజు ఫోన్ మాట్లాడారో గత కొన్ని రోజుల క్రితం, సో మీటింగ్ అటెండ్ అవ్వాలి మేడం. మీటింగ్ అటెండ్ అవుతే మీకు ఏ విధంగా వచ్చిన ప్రాబ్లమ్ని ఫేస్ చేయాలా, తప్పించుకోవడం కాదు. ఇక్కడ వచ్చిన ప్రాబ్లమ్ని ఫేస్ చేయాలా. తప్పించుకుంటే ఎన్ని రోజులు తప్పించుకుంటాం? 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు, సంవత్సరం. బట్ ఎప్పుడో ఒకసారి దొరుకుతావు. పట్టుకున్నప్పుడు ఏం చేస్తావు? ఎట్లుంటుంది అంటే ఏమా ఇప్పుడు అదే జరిగింది సార్. నా అప్లైనర్స్ ఏమైందంటే ఇప్పుడు నాకు ఇందులో చేర్పించి నా టీం వాళ్ళతో మాట్లాడిపించి ఇట్లా ట్రస్ట్ వ్యాలెట్ పంపించిన వాళ్ళు కూడా నేను కాల్ చేసి అడిగితే మీటింగ్ రమ్మని మీటింగ్ విని చేసుకోమని చెప్పు, ఇప్పుడు పీవీసీ మెటా రేటు పడిపోయింది కాబట్టి కొనమని చెప్పు, కొన్న తర్వాత ఇంకా 2000 పెట్టి కొనమని చెప్పు అని చెప్తున్నారు. అంటే నేనన్నాను సార్ నేను కాన్ఫరెన్స్ పెడతాను మీరు మాట్లాడండి అని చెప్పాను సార్. అంటే సార్ అంటారు నువ్వే చెప్పు అని చెప్పేసి తప్పించుకోవడంలో మళ్ళీ నేనేం చేయాలో నాకు అర్థం కాలేక మీరు గుర్తుకొచ్చి మళ్ళీ మీటింగ్ లో జాయిన్ అవుతున్నాను సార్. నేను వెరీ గుడ్ కొంచెం నేర్చుకొని అయినా వాళ్ళకి చెప్పొచ్చులే అని చెప్పేసి మీరు ప్రతిరోజు మీటింగ్ వచ్చినట్టయితే ఇక్కడ వాళ్ళు మాట్లాడేదానికి నేను ఏ విధంగా ఆ ప్రాబ్లమ్ నేను ఇప్పుడు ఎదుర్కోవాలి, నేను ఫేస్ చేయాలి అనేది మీకు ఇక్కడ సజెషన్ దొరుకుతుంది అనమాట. సో అన్నిటికీ డబ్బులే ముఖ్యం కాదు. డబ్బులు కొన్నిసార్లు డబ్బులు వస్తుంటాయి పోతుంటాయి. ఒక వ్యక్తి మన డబ్బులు అనేది గ్యారెంటీ లేదు, మనిషికే గ్యారెంటీ లేదు ఈ రోజులలో. సో డబ్బుకు ఎక్కడ గ్యారెంటీ ఉంటుంది? ఓకేనా? అందుకని సో వాళ్ళకు అర్థమయ్యే విధంగా 1కి 4 సార్లు మీరు చెప్పడానికి ప్రయత్నం చేయండి. తర్వాత లేదంటే ఒక పని చేయండి, నేను మీకు మీటింగ్ ఇప్పుడు నేను రికార్డ్ అవుతుంది కదా, ఆ లింక్ పంపిస్తాను, అది అప్పుడప్పుడు వినండి. సో విషయం ఏంటంటే ఇక్కడ సిస్టమ్ ఇప్పుడు 2250 రూపాయలకు వచ్చారు. వచ్చినప్పుడు మనకు సిస్టమ్ కూడా తెలియదు నేను ఇంత జల్దీ పీవీసీ మెటా అనే వాటిలోకి వెళ్దాము అని. ఇక్కడ ఏంటంటే డిసిజన్ తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే ప్రపంచం చేంజ్ అవ్వబోతుంది. నేను ఈయనే ఉంటానంటే కుదరదు. ఇప్పుడు మనము కొన్ని చోట్ల ఇల్లు కట్టుకుంటాము, ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు కొన్ని అక్కడ ఇల్లు కొట్టుకెళ్ళినప్పుడు కూడా ఇది నా ఇల్లు, నేను ₹1,00,00,000 పెట్టి కట్టుకున్నాను, నేను వెళ్ళను ఈయనే ఉండంటే ఏమవుతుంది? దాంతో పాటు ఇక మనం అనకూడదు. అవునా మేడం? సో మనం చేంజ్ అవ్వాలా. అక్కడ నుంచి వెళ్ళి వెళ్ళాల్సిన సమయం వచ్చినప్పుడు వెళ్ళాలి, ఉండాల్సిన సమయం వచ్చినప్పుడు ఉండాలి. అంటే టైం మీద డిసిజన్ తీసుకోవాలా. అంటే డిసిజన్ అంటే మనం మార్పు జరగాలి, మారాలి. సో నేను మారను, నేను ఆడనే ఉంటాను, నాకు మనీ కావాలి అంటే అది రాదు అట్లా. అంటే ఇలాంటి సజెషన్స్ మీకు ఇంకా చాలా దొరుకుతాయి. నేను తక్కువ మాట్లాడతాను, బట్ నాకు తెలీదు, నేనేదో మాట్లాడుతూ ఉంటాను. కానీ మీరు మీటింగ్ వస్తూ ఉంటే ఇక్కడ మన లీడర్స్ చాలా మంది అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు, అప్పుడప్పుడు రోజు మాట్లాడుతూ ఉంటారు. అందులో నుంచి వెళ్ళి మీరు
సొల్యూషన్ వెతుక్కోవాలి. సొల్యూషన్ అంటే అవునా ఇదా అంటే ఏ విధంగా నేను మాట్లాడాలి, ఏ విధంగా ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేయాలి. ఫేస్ అంటే ఏంటి, కొట్టుకోవడం కాదు, నిలబెట్టుకోవడం కాదు. ఓకే, ఒక్కొక్కసారి వాళ్ళు ఒక మాట అన్న పడాలి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు సిస్టమ్ మారింది, కానీ నీకు తెలియదు నాకు తెలియదు. బట్ కానీ నిన్నే అంటారు, అంటే నన్నే అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఎవరినైతే తీసుకొచ్చానో నన్నే అంటారు, అంటే ఇప్పుడు మిమ్మల్ని అంటారు. అంటే మాట పడాలి. అక్కడ మాట పడినంత మాత్రం ఏమవ్వదు, కానీ మాట పడుతూ సమాధానం ఇచ్చే సమయంలో సమాధానం ఇవ్వాలి. ఇవ్వకి మాట పడుకుంటూ పోతే ఏమవుతుందంటే అప్పుడు సో ఎస్ ఈవిడ తప్పు చేసింది, లేకపోతే ఇతను తప్పు చేశాడు, అందుకే మాట పడుతున్నాడు అని కూడా ఉంటుంది అక్కడ. సో మాట్లాడే సమయంలో మాట్లాడాలా, అలాగని చెప్పేసి మనం పౌరుషానికి వెళ్ళకూడదు ఇక్కడ. ఎందుకంటే మనం ఇక్కడ కొద్దిగా అంత ఇరుక్కుపోయినట్టు అయిపోయింది. సిస్టమ్ చేంజ్ అయింది. ఇక్కడ సిస్టమ్ కూడా ఏం చెప్పిందంటే సిస్టమ్ చేంజ్ అయింది కరెక్టే, బట్ సిస్టమ్ కూడా మరి వాళ్ళు అంటున్నట్టుగా మీరు రండి కూర్చోండి మీకు డబ్బులు ఇస్తానని సిస్టమ్ చెప్పలేదు ఇక్కడ. మీకు అర్థమవుతుంది మేడం? సిస్టమ్ మీకు మీ అప్లైన్ ఏం చెప్పాడో మీరేం అర్థం చేసుకున్నా నాకు తెలియదు, నేను ఏం అడగట్లేదు. బట్ ఇక్కడ ఎవరికి కూడా సిస్టము మీరు రండి కూర్చోండి మీకు ఊరికే డబ్బులు వస్తాయని చెప్పలేదు. బట్ ఇక్కడ మనిషి అంటే నువ్వు నేనే మనమే. కొంతమంది అర్థం కాక వాళ్ళని తీసుకురావాలా ఎలాగో అని చెప్పేసి 1100 రూపాయలు వస్తాయని చెప్పేసి ఒక 2250 రూపాయలు పెట్టిస్తే వాళ్ళతో నాకు 1125 రూపాయలు వస్తాయి. అప్పుడు మరి సిస్టమ్ నాకు డబ్బులు ఇచ్చింది కదా, ఇచ్చింది. అలా అని చెప్పేసి ఏది పడితే అది చెప్పడం జరిగింది కొంతమంది. నేను అందులో లేను. మీరు ఒక ఐడియా చేసుకోండి, మీరు కూర్చోండి డబ్బులు వస్తాయని అని మాత్రం నేను చెప్పలేదు. అంటే మేము కొద్దిగా నేర్చుకోవడం జరిగింది అనమాట. సో దానివల్ల మేము ప్రమాణాలు చేయలేదు, మేము మీకు సిస్టమ్ లేదా మేము బాధ్యులమని కూడా చెప్పలేదు. సో ఈ విధంగా చెప్పడం జరిగింది మేడం. ఎవ్రీడే మీటింగ్ రండి, మీటింగ్ వస్తే కనుక మీకు అందరికీ అన్ని విషయాలు అర్థమవుతాయి. సో వాళ్ళని ఏ విధంగా ఫేస్ చేయాలో తెలుస్తుంది. థ్యాంక్ యూ మేడం. ఓకే, ప్రకాష్ రావు సార్ తొట్టెంపూడి. ప్రకాష్ రావు సార్ తొట్టెంపూడి, వెల్కమ్ సార్. సో కేఎస్ఆర్ రావు సార్ మీరు కూడా వెల్కమ్ సార్. ప్రకాష్ రావు తొట్టంపూడి వెల్కమ్ సార్. మీకు అన్విటేషన్ ఇవ్వడం జరిగింది. ఓకే మేడం, ఎవ్రీడే మీటింగ్ అయితే రండి. సో నేను మీకు ఇంకొక లింక్ కూడా పెడతాను రేపు, అంటే మార్నింగ్ లో జరిగే మీటింగ్ ఆ లింక్ కూడా మీకు పెడతాను. అందులో కూడా జాయిన్ అవ్వండి టైం ఉంటే. ఓకేనా, అక్కడ కూడా మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. సో అక్కడ మీకు ఏమవుతుందంటే అక్కడ కూడా మార్నింగ్ టైం కనుక మీకు ఆ సజెషన్ దొరుకుతుంది. ఓకే, టైం చాలా అయింది. 1 minute మాట్లాడండి సార్. ఓకే, కేఎస్ఆర్ సార్ వెల్కమ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఏం లేదు సార్, అది మనకు మార్నింగ్ రిచ్ భారత్ 5:55 ఓపెన్ అవుతుంది, కానీ ఎగ్జాక్ట్లీ 6 గంటలకు స్టార్ట్ అవుతుంది. నాన్ స్టాప్ గా 8 గంటలకు ఉంటుంది, 8 గంటల దాకా. అంటే ఇందాక మన కరుణాకర్ సార్ 6:40 అన్నారు, కాదు అప్పటికే 40 minutes మెసేజ్ పోతుంది కనుక ఎవరు వచ్చినా 6 కల్లా వచ్చేస్తే కొంతవరకు క్లారిటీ ఉంటుంది. మనకి 6 గంటలకు స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మీకు టైం ఇక్కడ వీలు కాని సార్ కేఎస్ఆర్ సార్ నేను 6:40 అనుకున్నాను, సారీ మేడం 5. అందుకే నో ప్రాబ్లం. మనకి అక్కడ 6 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీకు వీలు కాని వాళ్ళు ఈ టైం నిజంగానే కొంతమందికి ఏంటంటే నైట్ టైం అవుతుంది. సో దానివల్ల ఉద్యోగాలు చేసుకొని కానీ లేదా ఏదైనా మీకు మరి తగిలిపోయిన వాళ్ళు ఈ టైం, అవును అందరికీ నైట్ టైం కొద్దిగా ప్రాబ్లం జరగచ్చు. సో దానివల్ల మీకు ఎవరైనా అలాంటి టైం ఉండి అలా కఠినంగా ఉండి ఈ టైం కఠినంగా ఉండి మీకు ఏమైనా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే 6 గంటలకి అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. సో థ్యాంక్ యూ మేడం, మీకు కూడా నేను అది లింక్ పంపిస్తాను. మీ నెంబర్ దగ్గర ఉంది కనుక పర్లేదు. సో ఇది సార్ మేడం పార్ట్నర్స్. సో ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. అంటే ఇక్కడ మనము ఎక్కడికి వెళ్తున్నామంటే సార్ నేను 2,850 పెట్టాను 30 లక్షలు వేయలేదు అని మనసులో పెట్టుకుంటున్నాం. సార్ నేను $13 వచ్చినప్పుడు నాకు ₹1 అని చెప్పేసి మనసులో పెట్టుకుంటున్నాం. దీనివల్ల సిస్టమ్ యొక్క ఎత్తులు పై ఎత్తులు, సిస్టమ్ యొక్క స్ట్రాటజీ మనం దాన్ని పట్టించుకోవట్లేదు. దానివల్ల మనం ఏమవుతుందంటే రోజు కూడా ఇంకా 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 మనము మన మనసుల్లో పీవీసీ మెటాని తగ్గించేస్తున్నాం. మన మనసులో పీవీసీ మెట తగ్గట్లే, పీవీసీ మెటకి ఏం కాదు, పీవీసీ మెట ఇస్ వెరీ వెల్. సో ఎప్పటికప్పుడు ఇంకా మీటింగ్కి వచ్చే వాళ్ళకైతే ఇంకా చాలా వెరీ వెరీ గుడ్. ఎందుకంటే ఎప్పటికప్పుడు మేము అప్డేట్ చేస్తున్నాం. ఎప్పటికప్పుడు ఏం చేయాలా, పీవీసీ మెటీరియల్ తగ్గినప్పుడు మరి కొనుక్కోండి, మరి దీన్ని మరొకసారి అమ్మేయండి బయట కూడా, ఇది కూడా చెప్తున్నాము. తర్వాత లోపల ఏం జరుగుతున్నాయి అది కూడా చెప్తున్నాము. సో ఎట్టకేలకు నేను రూపాయి పెట్టను, బట్ నాకు పైసలు లోపల పెట్టిన దానికి నాకు రావాలా అంటే మాత్రం సార్ ఇంకొక 10 years పడుతుంది. ఇది 100%. ఏంటంటే అలా ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడ మేము క్లియర్ చేయడం కాదు దీన్ని,
అంటే ఈ గత 2 సంవత్సరాల నుంచి కూడా మనం ఏం చూస్తున్నామంటే, ఇప్పుడు పబ్లిక్ నేను తీసుకోలేదు అంటే, ఇప్పుడు మేము ఉన్నాము, మీకు లైవ్ లో మేము తీసుకోలేదా సార్? లైవ్ లోనే చేసి లైవ్ లోనే ప్రాఫిట్ తీసుకున్నది కూడా మీకు ప్రాఫిట్ బుక్ చేసుకున్నది కూడా చూపించాం కదా సార్. మాటలు చెబుతున్నామా లేకపోతే మీకు లైవ్ చూపిస్తున్నామా? అక్కడ ఒకటి గ్రహించండి మీరు. విషయం ఏంటంటే సార్, ఇప్పుడు 1300 పెట్టావు, ఇప్పుడు ₹1 ఉంది, 1 రూపీ రౌండ్ ఫిగర్ 1 రూపీ ఉంది. ఇప్పుడు ఒక 2000 రూపీస్ పెట్టి ఎందుకు తీసుకోవట్లేదు? పీవీసీ మాట నువ్వు బయట ఎందుకు పెట్టుకోవట్లేదు? ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ఒక 2000 రూపీస్ రేపు పొద్దున ₹2 అయితే ఏమవుతుంది సార్? అదే ₹4000 అవుతుంది. లేదా ₹3000 పెట్టి కొనుక్కో. అట్లీస్ట్ నువ్వు అవుట్ అవ్వాలనుకుంటున్నావు. కొంచెం ఏమని ఎగ్జాంపుల్ చెప్తా సార్. ఆర్ఎక్స్ వర్క్ చేసావు, నీకు ₹10,000 ఖర్చు అయింది. తర్వాత మళ్ళీ ₹6,000 పెట్టి పీవీసీలోకి వచ్చావు, ₹16,000 ఖర్చు అయింది. అవునా? ₹8,000 పెట్టి ఇప్పుడు పీవీసీ మీద ఇంకోసారి ₹8,000 పెట్టి జస్ట్ ₹2 ఇక్కడ $1, $10, $20 నేను మాట్లాడలేదు. జస్ట్ ₹2 పెట్టి ₹2 అయిన తర్వాత బయటకు తీసేసుకో, నమస్కారం పెట్టి పీవీసీకి ఖతం. ఏదో అట్లీస్ట్ నా మనీ నాకు వచ్చింది. ₹8,000 పెట్టుకుంటే ₹2 పీవీసీ మేట్ అయితే ₹16,000 వస్తాయి. నువ్వు ఆనెక్స్ వర్క్ చేసి ఉంటావు. మేబీ క్వాడ్స్ లీడర్ అంటే అది ఎంతో కొంత తెలుసు, తనకి ఏం చేయాలో తెలుసు. అమతీష్ లీడర్కి ఏం చేయాలో తెలుసు. కనుక నేను చెప్పేది ఆనెక్స్ వర్క్ వచ్చిన వాళ్ళ సంగతి చెప్తున్నాను. ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. వద్దు అంటే నమస్కారం, నో ప్రాబ్లం. ఎవరికి ఏం సిస్టమ్ కూడా ఇక్కడ మనకి ఏంటంటే ఎవరిని కూడా నిలబెట్టమని చెప్పట్లేదు. సిస్టమ్ తన పని తను చేసుకుంటూ పోతుంది. బట్ మనం ఏ విధంగా అందులో నుంచి వెళ్ళి మనీ ఎర్నింగ్ చేయాలనేది మన మీద ఆధారపడి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఎర్లీ బర్డ్ చేసుకుంటున్నాము. ఎందుకు చేసుకుంటున్నాం? క్రైటీరియా చేసుకున్నాం, మనీ సంపాదించాలా. ₹100 పీస్ మీద అమ్ముకున్నాం, ₹1200 అమ్ముకోవాలా? ₹100 పీస్ మీద కొనుక్కొని ₹1200 అమ్ముకోవాలా? క్రైటీరియా చేసుకున్నాం, వచ్చిన రివార్డ్ని అమ్ముకోలేము. రివార్డ్ ఎక్కడి నుంచి ఇచ్చింది? తీసుకున్న వాళ్ళు మనకి ఎక్కడి నుంచి ఇచ్చింది? సిస్టమ్ కింద నుంచి ఇవ్వలేదు సార్. వాళ్ళు ఎవరైతే మనం వచ్చామో వాళ్ళ జేబులోకి వెళ్ళి తీసి ఇవ్వలేదు, సిస్టమ్ ఇచ్చింది. సో ఇవన్నీ మనము పట్టించుకోము. ఓన్లీ మనకు కావాల్సింది ఏంటంటే, మనతోనే వచ్చిన వాళ్ళు 2,200 వచ్చారు, 2,250 వరకు వచ్చారు, 30 లక్షలు అన్నారు, ఇవ్వలేదు. పీవీసీ మెట 6,000 పెట్టి వచ్చాము మేము, ఇప్పుడు ₹6 అయింది, అది కూడా తీసుకోవడానికి లేదు. ఇవి 2 మాత్రమే మన మైండ్లో ఉంది తప్ప మిగతాది లేదు. సిస్టమ్ ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, సిస్టమ్ యొక్క స్ట్రాటజీ మనకు తెలీదు, మనము ముందుకెళ్ళలేం. అందుకే నేను అప్పుడప్పుడు మీకు ఒక ఇంటి ఇస్తాను. సార్ మనందరికీ మేలు జరుగుతుంది, మేలు అందరికీ జరగదు. ఎట్లా జరుగుతుంది సార్? ఇమీడియట్లీ $14 అయినా కూడా జరగదు. ఇమీడియట్లీ 1,400 అయినా కూడా జరగదు. ఎందుకు జరగదు అంటే అలా లోపాలు ఉన్నాయి. అవి $6. ఆ $14 ఒక పీస్ మీద వాల్యూ $13 అయితే అది వాళ్ళు పెట్టిన మనీ. దాన్ని ఇప్పుడు తీస్తావా? తీయలేవు. $6 ఏం తీస్తావు? 6 పీవీస్ మెటల్ తీస్తావా? తీయలేవు. సో $14 అయినా వాళ్ళు సంతోషపడరు. ఎవరికి లేదు, సంతోషం ఉండదు. బట్ ఇక్కడ నేను మాట్లాడడానికి ఎప్పుడప్పుడు అంటాను, పీవీసీ మీటింగ్ వచ్చే వాళ్ళకి బెనిఫిట్ జరుగుతుంది. బట్ దీన్ని కూడా ఫాలో చేస్తే, నేను మాట్లాడింది ఈరోజు ఒక లీడర్తో మాట్లాడడం జరిగింది. సార్ $1 అవుతుందా సార్ ఇమీడియట్లీ ఈ నెల? కాదు సార్ అని చెప్పాడు. అంటే అవుద్ది కావచ్చు, చెప్పలేము. నేను అన్నాను అనమాట ఆ మాట, కాదు సార్. ఎందుకు సార్? పీవీసీ మెటకు తెలుసు, పీవీసీ మెట ఒక అడ్మిన్కి తెలుసు, పీవీసీ మెట 40% పీవీసీ మెట మన పీవీసీ మెట పార్ట్నర్ల దగ్గర ఉంది. 60% అవుట్ ఆఫ్ అంటే వితౌట్ పార్ట్నర్ దగ్గర 60% ఉంది. సరే, ఇప్పుడు $1 చేస్తాడు, $100 అవుతుంది. ఎవరు బెనిఫిట్ పొందుతారు సార్? 60% మెంబర్స్ బెనిఫిట్ పొందుతారు, 40% మెంబర్స్కి నో బెనిఫిట్. అందుకే ఒక పదం వాడాడు, ఎవరైతే టోకెన్ ఫార్మింగ్ ఎక్కువ చేసుకుంటారో, ఎవరైతే సీడ్ ఫండింగ్ ఎక్కువ చేసుకుంటారో వాళ్ళకే నేను ఇస్తాను అన్నది. ఆ మాట మీద మనం నిలబడతా చూద్దాం. సో ఇది సార్. అట్లీస్ట్ మనము కొంతవరకు అంటే డబ్బులు ఉంటే కనుక కొంతవరకు పీవీసీ బయట పెట్టుకుంటే కనుక, ఒకవేళ $2 అయినా కూడా, నేను పెద్ద మాట్లాడలేదు కదా, $2 అయినా కూడా సో డబుల్ అంతే. ఇక ఆగే వాళ్ళు, మన ఉన్న వాళ్ళు ఆగచ్చు, వెళ్తూ ఉండండి. సో ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళు మీటింగ్ రండి, మీటింగ్ వచ్చి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? సో నేనే కాదు, ఇక్కడ మన లీడర్స్ కూడా షేర్ చేసుకుంటారు కనుక
సో థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఈ రోజు కూడా నేను ఎర్లీ బర్డ్ చేయాలి లెక్క ప్రకారం, బట్ ఇక్కడ టైం ఎక్కువైంది. సో ఎవ్రీడే టైం తీసుకోవడం సబబు కాదు. అయినా కూడా ఇప్పటికి కూడా 87 మెంబర్స్ ఉన్నారు. సో ఇట్స్ అ గ్రేట్ సార్. థ్యాంక్ యూ. ఈ రోజు 123 వరకు కూడా వెళ్ళినట్టుంది, బట్ టైం అయిన తర్వాత వాళ్ళు డ్రాప్ అయ్యారు. కరెక్ట్, ఎందుకంటే అందరు కూడా సో ఎర్లీ బర్డ్ చేయాలంటే మళ్ళీ నాకు ఇప్పుడు 15 నిమిషాలైనా పట్టుతుంది, అవునా? సో అందుకని చెప్పేసి నేను ఆఫ్లైన్లో చేస్తాను. సో మై డియర్ పార్ట్నర్స్, ప్రతి ఒక్కరు కూడా ఆ 2 వ్యాలెట్లు నిష్క్రమిస్తున్నానని చెప్పారు. ఆ 2 వ్యాలెట్లు మాత్రం ఏమి ఉంచుకోకండి. ఓకే, నేను చెప్పినట్టుగా మరి సార్లు 100 లోపల ఉంటే సిస్టమే చేస్తానని చెప్పేసి మరి సార్లు చెప్పడం జరిగింది. ఇట్స్ ఓకే, బట్ పైన ఉన్న వాళ్ళు మాత్రం చేసుకోండి. సో ప్రతి ఒక్కరికి చెప్తాం సార్, డోంట్ వర్రీ, బీ హ్యాపీ, గుండెల మీద చేసుకొని ఉండండి, నిద్రపోండి. సో బట్ కాకపోతే ఫాలో చేయండి సిస్టాన్ని. బట్ నేను అప్పుడు పీవీసీ మెటాలో సారీ నేను కాల్ చేశాను, నేను అమతిస్ట్ చేశాను పర్లవేన్లో. తర్వాత ఇక్కడ నేను మళ్ళీ $13 ఉన్నప్పుడు నేను అది చేశాను ఇది చేశాను కాకుండా, సో ప్లీజ్ మై పార్ట్నర్స్, ప్రెజెంట్ సిచ్యువేషన్లో బతకండి, ప్రెజెంట్ సిచ్యువేషన్లో ఉందాం. సో లైఫ్లో కూడా ప్రెజెంట్ సిచ్యువేషన్లోనే ఉంటేనే కుదురుతుంది. గతం గతః, పాస్ట్ అవే, దాని గురించి మనము ఎక్కువ ఆలోచించకూడదు. ఇంకా క్రిప్టోలో అయితే మనము లైవ్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది సార్. ఇది కూడా క్రిప్టోనే, అందుకని చెప్పేసి మై డియర్ పార్ట్నర్స్ ఎవరు కూడా మనము ప్రతి ఒక్కరు కూడా లైవ్లో ఉండటానికే ప్రయత్నం చేయండి, లేకపోతే మాత్రం మనం అర్న్ చేయలేం. సో థ్యాంక్ యూ సార్ మై డియర్ పార్ట్నర్. మరి ఇక టైం కూడా చాలా అయింది కనుక అందరికీ నమస్తే. సో ఇక ఇప్పటిదాకా అటెండ్ అయిన వాళ్ళకి, మాట్లాడిన వాళ్ళకి, సో అటెండ్ అయ్యి కట్టెండ్ జరిగిపోయిన వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటూ, సో రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్, అందరికీ నమస్తే. జై పీస్ మేడం. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ రాజేష్ సార్. జై పీస్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జై పీస్ మేటర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. రాజేష్ సార్, థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాజేష్ గారు. జై పీస్ మేడం. జై పీస్. థ్యాంక్ యూ సార్.